ఇయాలటి టోటల్ ఎపిసోడ్లో టేస్టీ తేజ నామినేషన్లు సూపర్ వావ్ నెక్స్ట్ లెవెల్ అనిపించిన వాళ్ళు, అట్నే గంగవ్వ మణికంఠకి ఇచ్చి పడేసింది అనిపించిన వాళ్ళు, అండ్ అవినాష్ రోహిణి తన వంతుగా కామెడీ జనరేట్ చేసి కొంత ఎంటర్టైన్ చేసిరు అని అనిపిస్తే కనుక ఇట్లా ఈ పాయింట్లు అనిపించిన వాళ్ళు నాతో సింక్ అయినట్టుగా. సో మీ సింక్ ఎట్లా తెలియజేయాలంటే జస్ట్ ఒక లైక్ కొట్టరు, తెలుస్తుంది నాకు అప్పుడు. అంటే ఓకే వీళ్ళు మనతో సింక్ అవుతున్నారా, నాకు అనిపించినట్టే అనిపించింది అని ఫీలింగ్ వస్తుంది. లేదు నామినేషన్లో మాకు వేరే పాయింట్లు నచ్చినాయి, వేరే టోళ్ళు నచ్చినాయి అంటే కింద కామెంట్లో మెన్షన్ చేయరి ఎవరి పాయింట్ నచ్చింది, ఎందుకు నచ్చిందో. నేను అందరి కామెంట్లో చూస్తా, వీలున్నప్పుడల్లా కామెంట్లో చూస్తా. ఫస్ట్ 10 minutes 15 minutes రిప్లైలు ఇస్తుంటా కదా, ఆ తర్వాత కూడా నాకు చూసి ఎక్కడైనా ఏదైనా పాయింట్ నచ్చినా కానీ అది నేను రాసుకుంటా. అట్ ద సేమ్ టైం వాళ్ళకి రిప్లైలు కూడా ఇస్తుంటా. మీరేం అరే కామెంట్లకు రిప్లై అయ్యవు కదా ఎందుకు కామెంట్ చేయాలి, నేను ఇస్తా, చాలా వరకు ఇస్తా. కాకపోతే మెల్లగా ఇయ్యాలి కాకపోయినా రేపైనా ఇస్తా, మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి కనబడతాయి. ఓకే రైట్, చాలేద్దామా ఎపిసోడ్ రివ్యూ. స్టార్టింగ్ అంతా చాలా ఫన్నీగా వెళ్ళిపోయింది, బాగా వెళ్ళింది, మంచిగా అనిపించింది. కానీ నామినేషన్ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడి గోదులరా నాయన, ఎక్కడికి గోచరా నాయన, మొత్తం అందరు మంద ఎస్పెషల్లీ నైని పావని, హరితేజ, మెహబూబ్ దిల్సే, వీళ్ళు ముగ్గురు ఆ పాత స్కూల్లోనే ఉన్నారు. ఆ పాత ఇది కొత్త సీసాలో పాత సార పోసినట్టు బిహేవ్ చేస్తారు, కానీ అంతకు మించి ఇంకేం లేదనిపించింది. అంటే వీళ్ళు సింపతి అనే పాయింట్కి భయపడి పొసుక్కుని ఇక్కడ మణికంఠకు ఆపోజిట్గా పోతే బాగుండదు. యష్మిని మనం వేసుకుంటే, అంటే యష్మి నామినేట్ చేస్తే, ఈ యష్మి చేయబట్ట వేసుకున్నాడు అనే టాపిక్ వచ్చింది. ఆమె ఊకంటది నన్ను నామినేషన్ వేసుకుంటారు, అది నోటికి వచ్చేసింది. సరే సారీ, యష్మిని మనం నామినేట్ చేయాలి ఎందుకంటే జనాలకు కొంత హేట్ రేట్ ఉంది. కొంత ఇప్పుడు సోనియా పోయిన తర్వాత సోనియా రేంజ్లో కొంత నెగిటివిటీ మూట కట్టుకుంటుంది ఎవరంటే యష్మి. కాబట్టి చూసిరా ఇవాళ క్లాప్స్ కూడా చూసిరా, కానీ క్లాప్ కొట్టింది. అక్కడ యష్మి రియాక్షన్ కరెక్టే, కానీ అంత రేంజ్లో రియాక్షన్ ఇవ్వద్దు. యష్మి రియాక్ట్ అవ్వాలి అంతేగాని ఆ రేంజ్లో క్లాప్లు కొట్టి పోయిన సీజన్లో మనకు శోభా శెట్టి అక్క చేసినట్టు చేస్తే తనకే నెగిటివ్. అక్కడ యష్మి హ్యాపీగా ఫీల్ అవుతున్న మూమెంట్ అంతా నాకు మంచిగా అనిపించింది. ఒక క్లాప్ మాత్రం చండాలంగా అనిపించింది నాగమణి గంట నామినేట్ చేస్తున్నప్పుడు. అది ఓవర్ యాక్షన్, చాలా ఓవర్ యాక్షన్. అట్లా చేయొద్దు. పాపం తనకి తెలియదు, డంబు, లిటరలీ చెప్తున్నాడు డంబు అంతే. కానీ నాగమణి గంటకి తేజ పెట్టిన మళ్ళీ అక్కడికి పోతున్న జల్దీ. ఓకే, అయితే ఇక్కడ హరితేజ, మెహబూబ్ దిల్సే వీళ్ళిద్దరైతే కంప్లీట్గా వామ్మో మనం మణికంఠకు ఆపోజ్ పోవద్దు. ఎందుకంటే మణికంఠకు ఆపోజ్ పోతే మేము బయటది నైని పవన్ అంటే మేము బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలిసేలాగా హింట్ ఇస్తున్నాం, వాళ్ళు అర్థం చేసుకోవట్లేరంట. హింట్ ఇస్తున్నాం అని చెప్పి ఇదంతా మనం వింటున్నాము, అందరూ చూస్తున్నారు ఎపిసోడ్ అంతా కూడా. కంప్లీట్గా నాగమణి కంటే చుట్టూ తిరిగినట్లేదు. వదిలేయండి అయ్యా, వదిలేయండి, వేరే టాపిక్ చెప్పుర్రి. మీ యష్మి నీకు ఇక్కడ మచ్చున్నది నాకు నచ్చలేదు నామినేట్ చేయరు, ఏమన్నా అనుకుంటావా మేము? ఊరికనే చేయరు, ఇక్కడ మచ్చున్నది ఇక్కడ ఉంటే బాగుండు అని చెప్పుర్రి, ఏమనుకోము మేము. కానీ మళ్ళీ తిప్పి మనకంటే చుట్టూ తిప్పి మనకంటే అక్కడ కూర్చొని పెడతారు, అంతకు మించి ఇంకేం లేదు. టేస్టీ తేజ చేసిండయ్యా ఆ నామినేషన్ అంతో ఇంతో బెటర్గా. లిటరల్లీ టేస్టీ తేజ మనలో ఒక లెక్క, అంటే కామన్ మ్యాన్. అంటే లిటరల్లీ చెప్తున్నాను, సెంటిమెంట్ గింటిమెంట్ అన్ని పక్కన పెట్టరు, ఈవెన్ సింపతి చూపించేటోళ్ళు కూడా ఆలోచించరు. టేస్టీ తేజ చెప్పిన మాటలు అది నామినేషన్ కాదు, అదొక మోటివేషన్ కూడా కాదు, అదొక థెరపీ. మనం మనుషులం, మనకు కష్టాలు ఉంటాయి, మనం మనుషులం, మనకు కోపాలు ఉంటాయి, మనకు గర్జు ఉంటుంది, మనకి అవతల మనకు నెగిటివ్ చేస్తే మనం వాళ్ళకి నెగిటివ్ చేయాలని ఫీల్ ఉంటుంది. మనం మనుషులం, అర్థం చేసుకోండి పోయి, మనుషులం. అండ్ ఇంకొక మాట చెప్పిండు లాస్ట్లో, మీకు హేట్ ఎస్పెషల్లీ మణికంఠ లవర్స్, మణికంఠ ఫ్యాన్స్ వినుర్రి. నేను ఇక్కడ నుంచి పోయేటప్పుడు ట్యాగులు లేకుండా పోవాలి అని, ట్యాగులు పడేటట్టు చేసుకుంటుంది ఆయన. ట్యాగులు లేకుండా పోవాలి, ప్యూర్గా పోవాలి, అక్కడ హ్యాపీ లైఫ్ అనుభవించాలి అని అంటే, భయ్యా నువ్వు చాలా గ్రేట్ లైఫ్ అనుభవిస్తున్నావు, బయట నువ్వు ఏ లైఫ్ అనుభవిస్తున్నావో తెలుసు, నువ్వు బయట ఎంత మంచి లైఫ్ ఉందో తెలుసు, ఇక్కడ ఏం చెప్పినావో తెలుసు, అన్నీ తెలుసు కాబట్టి మాట్లాడుతున్నా, బయట పెడుతున్నా అన్నట్టు మాట్లాడిన ఒక డైలాగ్ వేసింది లాస్ట్లో. ఏమంటాడు, ఒక్క నిమిషం, అది యాజ్ ఇట్ ఈస్ డైలాగ్ చెప్తా. యు ఆర్ లివింగ్ ఏ గ్రేట్ లైఫ్, నీ లైఫ్ ఏందో ఇక్కడే చూసినా బయట చూసినా ఇక్కడ చెప్పిన దానికన్నా మంచిగా చూసి వచ్చాం కాబట్టే చెబుతున్నా అన్నాడు. చెప్పిందంతా నిజం కాదు అని నేను, అంటే మళ్ళీ చెప్తే ఇక ఏదో గర్జు పెట్టుకొని చెప్పినట్టు, నిజం రయ్యా ఏమి చెప్తే నమ్ముతారయ్యా. అమాయక ప్రేక్షక జనం అమాయకులు అయిపోయారు, ఏమి చెప్తే నమ్ముతారు. కొంతమంది అయితే అబ్బాబ్బాబ్బా ఓకే ఏది చెప్తే నమ్ముతారు, సాయం పేరుతో బిజినెస్ చేసినా నమ్ముతారు. ఇది సరే, ఎస్పెషల్లీ లేడీస్ బయట కొంతమంది చేస్తూ ఉంటారు, వాళ్ళు చేసే దందాలన్నీ వేరు, వాళ్ళు బయటకు చెప్పేటి నీతులు, కానీ అవిటిని నమ్ముతారు. సరే, చాలా చెప్పాలనిపిస్తుంది కానీ చెప్పరాదు. సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్లో ఓపెన్ అయ్యి చెప్పడానికి లేదు, అంత కచరా ఉంది బయట. ఈవెన్ ఈ చాలా బిగ్ బాస్ సీజన్స్లో వచ్చిన కంటెస్టెంట్లలో కూడా ఉంది,
కానీ అవన్నీ మనం బయట పెట్టడానికి లేదు, తెలుసు వాళ్ళు పర్సనల్గా ఏం చేస్తారో తెలుసు, కానీ చెప్పరాదు నోటికి తాళం వేసుకుని లోపల ఉన్న మనిషిని చంపేసుకొని ఉండాల్సిన సిచ్యువేషన్స్ ఉంటాయి. అన్నీ తెలిసి అన్నీ మూసుకొని సింపుల్గా జెన్యున్గా చెప్తున్నాం అని చెప్పి ఏదో జనరల్గా చెప్తున్నాం, కానీ జెన్యున్గా చెప్తే ఇలా బాగోతాలని చాలామంది బాగోతాలు బయట అయితే గలీజ్ ఉంటుంది. సరే అవన్నీ మనకి ఎందుకులే, కానీ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. ఓపెనింగ్గా మనకి నిన్న నైట్ ఇలా వచ్చిన తర్వాత నుంచి, అంటే ఆల్రెడీ నేను మధ్యరాత్రి ముచ్చట్లతో ఒక వీడియో చేసి పెట్టిన పొద్దుగాలని, సూపర్ ఉంటుంది చూడురి. అండ్ పొద్దున్న సాయంత్రం దాకా ఏం జరిగిందో చేసి పెడదాం అనుకున్నా, కానీ కుదరలే. ఇవాళ బూందీ లడ్డు స్టార్ట్ చేద్దామని బూందీ చేసినాం అన్నట్టు. అండ్ బూందీ లడ్డు మన స్వాతి పికిల్స్లో, సో దాని గురించే ట్రయల్ వర్షన్స్ చేస్తున్నాం. అంటే మనం చేస్తాం ఇంట్లో చేసినట్టే, కానీ ఇంకొంచెం సాఫ్ట్గా ఇంకొంచెం బాగా చేయడానికి ప్రయత్నం చేసే క్రమంలో ఆయిల్ అంటే చిన్నది ఒకటి అది పడి అది టప్ అన్నది మొత్తం ఈ చేతికి ఎంత గాలిని, ఇదంతా ఇక్కడంతా బొబ్బులు వచ్చినాయి. మనం యాక్చువల్లీ స్వాతి కొంచెం అటు ఇటు పోతే మనం ఇంత గెలికేసరికి టప్ అన్నది. ఒక 10 నిమిషాలు స్వాతి కొంచెం చూసుకో కంచుడు అన్నది, కంచుడు చూసుకునేసరికి మన పని అయిపోయింది. సరే అయితేనే ఉంటాయి ఇక మరి వంటలు అంటే ఎట్లుంటుంది, పెద్ద వంటలు కదా. సరే అయితే నిన్న రాత్రి మనకి ముచ్చట ఎక్కడి వరకు అయితే అయిపోయిందో అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అయితే బిగ్ బాస్ మామ ఏం చెప్తాడంటే, కొత్తగా వచ్చిన పాత సభ్యులకి స్వాగతం సుస్వాగతం. మీ ఆట తీరు జనం మెప్పించరు, అట్లా రాయల్స్గా ప్రేక్షకులు మళ్ళీ రప్పించడం. ఇక మొత్తం ఇది పెద్ద కొటేషన్ ఉందిలే, అది అప్పుడు ఆల్రెడీ పొద్దున మధ్యరాత్రి ముచ్చట్ల వీడియోలో చెప్పేసిన, కానీ అది అందుకే ఇక్కడ క్లియర్గా రాలే. మీరు వచ్చినాక మీరు ఆట తీరుని మీరు జనం మెప్పించిన విధానం అంతా చూసి మళ్ళీ ప్రేక్షకులు కాకుండా నేను కూడా మస్తు పాత జ్ఞాపకాలన్నీ నెవరేసుకుంటున్నా, మంచిగా అనిపించింది మీరు వచ్చినందుకు అని చెప్పి ఖుషి అయ్యి మళ్ళీ నవ్వుతూ చెప్పిన అబ్బా చూసారా బిగ్ బాస్ మా నవ్వు కూడా చెప్పిండు. ఆయన కూడా మస్తు ఖుషి అనిపించుండొచ్చు కదా. అంటే వీళ్ళు వచ్చిర్రు ఈ ఎపిసోడ్ ఇదంతా ఎంత కలకల ఉంది, అబ్బాబ్బా ఎంత బాగుంది, నా ఇల్లు చూడు ఎంత ముద్దుగున్నది, ఇన్ని రోజులు ఏడుపుగొట్టి ఇల్లు అయిపోయి ఏడ్చుకుంటే చేరిరు, ఇవాళ మంచిగున్నది ముద్దుగా అని చెప్పి ఆయన కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అబ్బా ఫీల్ అయ్యింది అనిపించింది నాకైతే. మీరేమంటారు చెప్పు, మీకు కూడా అనిపించింది కదా. మన లెక్కన ఆయన కూడా ఏమంటారు, ఆయన చాలా జనరల్ మనిషి అబ్బా శంకర్ అన్న, సారీ అర్థలే. ఇక ఓజీ మెంబర్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ద్వారా విజయవంతంగా మీరు చాలా మంది వైల్డ్ కార్డ్స్ని ఆపగలిగారు. అయితే అసలైన సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవబోతుంది. ఇక పోతే ఓజీ వర్సెస్ రాయల్స్, మీరు ఒకరిని మించి ఒకరు పోటీ పడి లిమిట్లెస్ ఎంటర్టైన్మెంట్ని, అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ని ప్రేక్షకులకు అందించాల్సిందిగా కోరుతున్నా అని చెప్పిండు. ఇక రెస్ట్ తీసుకొని గుడ్ నైట్ కూడా చెప్పిండు. నేనే ఇవాళ దొరికిందే సందు పండుకోరి రేపటి నుంచి రాక్తామని చెప్పి టాటా బై చెప్పి పోయండి. కానీ వీళ్ళు అంటారా ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు, చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. దాని గురించిన ముచ్చట్లన్నీ కూడా నేను దీనికంటే ముందు వీడియోలో మధ్యరాత్రి ముచ్చట్ల వీడియోలో చేసి పెట్టినాను. రైట్, హరితేజ బెడ్ ఫుడ్ సారీ అక్కడ ఒక లెటర్ వచ్చింది, ఆ లెటర్ చదివింది బిగ్ బాస్. హరితేజ ఆ లెటర్లో ఉన్న చదివినిపించింది అనగానే అబ్బా బిగ్ బాస్ ఎన్ని రోజులు నా పేరు బిగ్ బాస్ అసలు లెటర్ చదివా ఓకే అని చెప్పి లెటర్ చదివింది, ఖుషి అయింది. వెనక నుంచి వెళ్ళి గౌతమ్ కృష్ణ అండి నేనే చదివేది భోగించేదాన్ని ఎక్కువసార్లు లెటర్లు మాకు గుర్తున్నది. ఆ తర్వాత నబిల్ బెడ్స్ అలాట్ చేయాలి అండ్ ఫుడ్ రేషన్ కూడా సెపరేట్ చేసి వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పి బిగ్ బాస్ మామ చెప్పిండు అన్నట్టు. అంటే వీళ్ళకు బెడ్ ఫుడ్ అలాట్ చేయాల్సిన బాధ్యత వచ్చింది కదా, అంటే వాళ్ళకి ఆ పవర్ వచ్చింది. సో అందులో భాగంగా బెడ్స్ ఒక రూమ్ అంతా ఇచ్చేసిండు, రూమ్ అంతా ఇచ్చేసి ఇంకొక 2 బెడ్ల కోసం ఇంకొక 2 కోసమని వేరే బెడ్రూమ్లో ఒక బెడ్ అలాట్ చేసిండు, అందులో 2 పడుకునేటట్టుగా ఇచ్చేసిండు అన్నట్టు. అండ్ ఇక్కడ మాట్లాడుకునేటప్పుడు వాళ్ళ క్లాన్ మెంబర్స్ అందరితో డిస్కస్ చేసి బెడ్స్ ఇవ్వాలి, ఎందుకంటే నిద్రపోవాలి, హెల్త్ మంచిది, హెల్త్ బాగుండాలి అని చెప్పిండు. అయితే ఇక్కడనే మనం యష్మి గురించి మాట్లాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, ఎందుకంటే యష్మి అబద్ధాలు చెప్పట్లా 100/100 వస్తాయి అట్లా ఉంటుంది ముచ్చట. యష్మి ఇక్కడ ఫుడ్ గురించి మాట్లాడింది. అంటే హెల్త్ అంటున్నావు కాబట్టి చెప్తాను, ఫుడ్ కూడా అవసరం కదా, ఫుడ్ లేకపోతే టాస్క్లు చేయలేము. కానీ నేను చెప్తున్నా నాకు ఫుడ్ లేకపోతే మాత్రం ఐ కాంట్, నేను చెప్తున్నా నాకు ఫుడ్ లేకపోతే కూడా మంచిగా ఉండదు, ఫుడ్ బాగుండాలి, ఫుడ్ ఉండాలి, వాళ్ళకి పెట్టావు నాది ఫుడ్ అయితే ఉండాలి, మంచిగా ఉండాలి, ఫుడ్ లేకపోతే బాగుండదు అని ఇది ఒక్క పాయింట్ ఉంది దగ్గర ఒక 10 టైమ్స్ చెప్పింది నైట్, ఒక 8 టైమ్స్ చెప్పింది అనుకుంది, అన్నిసార్లు చెప్పింది. ఈ మనిషి ఈరోజు నామినేషన్స్ దగ్గర పాల ప్యాకెట్ గురించి పంచాయతీ వస్తే మహబూబ్ దిల్చే పాల ప్యాకెట్ల పంచాయతీ తెచ్చింది కదా, ఆ పంచాయతీ తెస్తే ఈ మనిషి ఏమంటుంది, నేను మీ గురించి ఆలోచించి పాల ప్యాకెట్లు ఇవ్వాలి, సగం షేర్ చేసుకోవాలి, రేషన్ అంతా కూడా సమానంగా పంచుకుందాం అని నేను అన్నాను, మీకు తెలియదు మా చీఫ్ ఎట్లా చెప్తారు తినాలి కాబట్టి నేను చెప్పి ఇన్నా అని చెప్పింది. ఇది టూ మచ్. నిన్న వాళ్ళకి ఎట్లిస్తావు నువ్వు, మాకైతే ఫుడ్ ఉండాలి, నాకైతే ఫుడ్ ఉండాలి, నాకెవరి సంబంధం లేదు అని చెప్పిన మనిషి కడిగితే మేము సరి సమానంగా తరాజులు వేసి ఇటు 5 కిలోలు ఇటు 5 కిలోలు సరి సమానంగా 10 కిలోలు వంచాలనుకున్నా, అవసరమైతే ఒక రవ్వ అటువైనా ఒక రవ్వ ఇటువైనా కానీ ఆ రవ్వ అయినా కూడా ఇట్లా తీసి పెడదాం అనుకున్నా అన్నంత బిల్డప్కి చెప్పింది. కానీ ఆమె అట్లా అనలే,
నిన్న టార్చర్ పెట్టింది. పాల ప్యాకెట్ల కూడా దగ్గర కూడా ఇద్దానే ఉన్నారు. అందుకే అక్కడ నబిల్ క్లారిటీ ఇచ్చిండు. 13 ఉండే లోపల పెట్టినాం, డేట్ అయిపోయినాయి కాబట్టి 13 రిటర్న్ మాకు ఇవ్వాలి, కానీ 10 ఇచ్చారు. ఆ మిగతా 3 వస్తానుకెళ్ళి 2 ఇస్తాం అన్నాడు. సరే, ఆ తర్వాత బెడ్ ఫుడ్ ఇదంతా మాటలు అయిపోయినాయి. రైస్ ఇద్దాం అని చెప్పి మాట్లాడుకున్నారు. రైస్ ఇద్దామని చెప్పి కానీ వాళ్ళ దగ్గర ఉన్న ప్యాకెట్లు ఇస్తూ వీళ్ళకి సరిపోదు అన్నట్టుగా మాట్లాడుకున్నారు. అబ్బా ఓకే. నిఖిల్, గౌతమ్ కృష్ణ. ఇక్కడ నిఖిల్ ఇది మనకి నిన్న నైట్ ముచ్చట్లలో చూపించలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. యాక్చువల్లీ ఓజీ వాళ్ళంతా భయపడ్డరబ్బా. లిటరల్లీ ఓజీ ఇన్ ద సెన్స్ నబిల్ క్లాన్ వాళ్ళు భయపడ్డరు. పాత వాళ్ళంతా కూడా అరే ఏంది వీళ్ళంతా టఫ్ ఫైటర్స్ మరి ఎట్లా అన్నట్టుగా టెన్షన్ పడ్డారు. ఆ తర్వాత వీళ్ళకి మానసిక స్థైర్యాని కోసం ధైర్యాని కోసం వీళ్ళంతా మీటింగ్ పెట్టుకున్నారు. ఇక్కడ నిఖిల్ వచ్చేసి ఏమంటున్నట్టే గౌతమ్ కృష్ణ ఫిజికల్గా బాగా ఆడతాడు, కాకపోతే డంబు అన్నాడబ్బా డైరెక్ట్గా. డంబు అనగానే నబీల్ ఉండి డిఫరెంట్ వర్డ్ యూజ్ చేయి అని చెప్పి అన్నాడు. అనగానే నిఖిల్ ఉండి అదే వర్డింగ్ క్రాక్ చేయలేడు అని చెప్తున్నా, అన్నిట్లలో దూరుతాడు, కాకపోతే అసలు మన లైట్ తీసుకోవచ్చు అని అది కొంచెం అర్థం చేసుకోడు అన్నట్టు చెప్పాడు. ఆఫ్ కోర్స్ గౌతమ్ కృష్ణ దగ్గర ఉన్నది అదే. అంటే ఆయన హీరో లెక్క వద్దాం అనుకుంటాడు, కానీ అక్కడ వేరే అవుతుంది అన్నట్టు. అది వేరే కామెడీ అయిపోతుంది. అది ఏదో చేద్దాం అనుకుంటాడు, ఏదో కాకుండా పోతుంది అన్నట్టుగా నిఖిల్ అర్థం చేసుకున్నట్టు చెప్పిండబ్బా. ఓకే. మెహబూబ్ దిల్సే గురించి ఇక్కడ ఏం చెప్పిండంటే మెహబూబ్ దిల్సే మాత్రం చాలా స్ట్రాంగ్ ప్లేయర్. గెలికి మరి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు, గోకి మరి గొడవ పెట్టుకుంటూ ఉంటాడు. అతను గొడవకు దిగుతా అంటే కనుక మనం కూడా గొడవ పోవాల్సిందే అని ఇక్కడ మాట్లాడుకుంటారు. మెహబూబ్ దిల్సే క్లారిటీ ఆఫ్ థాట్ గురించి చూస్తే అప్పటికి ఇప్పటికి పెద్దగా మారలేదు అనేది ఒక క్లారిటీ వచ్చిందబ్బా నామినేషన్ చేసే టైంలో. మీకు కూడా అనిపించిందా? ఎంతమందికి అనిపించింది మెహబూబ్ దిల్సే నామినేషన్లో అంత పసలేదు, ఎందుకంటే ఆయన సింపతికి భయపడి మాట్లాడుతుండో అన్న ఫీలింగ్ ఎంతమందికి వచ్చిందో కింద కామెంట్ చేయండి. ఆయన కొత్త మైక్ ఎట్లా వస్తుంది సౌండ్, కొత్తది కొనుకొచ్చినాయి, కొత్తదే. ఆ తర్వాత నిఖిల్ వర్డింగ్ ఓకే అయిపోయింది. ఆ తర్వాత రోహిణి స్ట్రాంగ్ ప్లేయర్, ఫిజికల్ గేమ్స్ కూడా బాగా ఆడుతుందని చెప్పిండు. నాకంత లేదే, యావరేజ్గా ఆడుతుంది, పర్లేదు మంచిగా ఆడుతుంది. ఎందుకంటే నిన్న టాస్క్ చూసి వీళ్ళు ఫిజికల్ గేమ్స్ సూపర్గా ఆడుతుందని ఫిక్స్ అయ్యారు, కానీ ఓకే గుడ్ యావరేజ్, నాట్ వావ్ కైండ్ ఆఫ్ ప్లేయర్ లాగా వీళ్ళు డిసైడ్ అయిపోయారు. ఎందుకంటే నిన్న గౌతమ్ కృష్ణ అదరగొట్టిండు. గౌతమ్ కృష్ణ ఈజీగా బాగా ఆడేసరికి ఆ బుగ్గలు వలగొట్టేది అంటే బెలూన్స్ వలగొట్టే దగ్గర రోహిణి బాగా ఆడింది, అంతే, దట్స్ ఇట్. అండ్ నెక్స్ట్ అవినాష్ గురించి చెప్తూ ఆల్రౌండర్ అని చెప్పారు. ఇది వాస్తవం, ఎందుకంటే అవినాష్ టాస్కులలో ఆడగలుగుతాడు, కామెడీ చేయగలుగుతాడు, అన్ని రకాలుగా ఫన్ జనరేట్ చేస్తాడు. అసలు అవినాష్ ఉంటే సందడి అంతే, సందల్లే సంక్రాంతి సందల్లే. అందుకని చెప్పి మాటి వెళ్ళింది ఏ ప్రోగ్రామ్ అయినా అక్కడ ఏమైనా జరిగినాయి, దుమారం అసలు ఎటువంటి ప్రోగ్రామ్ అయినా కానీ అది ఆడోళ్ళ ప్రోగ్రామ్ కానీ, మొగోళ్ళ ప్రోగ్రామ్ కానీ, జంటల ప్రోగ్రామ్ కానీ, పెంటల ప్రోగ్రామ్ కానీ, ఏ ప్రోగ్రామ్ అయినా కానీ ఖచ్చితంగా ఈ మనిషి ఉండాలి అవినాష్. ఎందుకంటే ఏదో ఒకటి చేసి మసిపూసి మ్యారేడ్గా చేసి దాన్ని కామెడీగా చేసి పారేస్తాడు. అట్లా మొత్తానికి అప్పుడెప్పుడో సీజన్ 4లో జోకర్ గెటప్తో ఎంట్రీ ఇచ్చిన దానికి సార్థకత చేసుకుని ఎంటర్టైనర్గా బిరుదాంకితుడైపోయి ఆల్వేస్ ఎంటర్టైన్ చేస్తుంటాడు. చెప్పు మీ దోస్తు గురించి చెప్పు మొత్తం మీ వాళ్ళని చెప్తాను కదా. టేస్టీ తేజ అంటే అవినాష్ అంటే అంటారా, వాళ్ళే బాగున్నారు మరి. టేస్టీ తేజ ఇక్కడ ఏంటంటే టేస్టీ తేజ గురించి చెప్తూ ఇక్కడ చెప్తాడని చెప్పి పక్క నుంచి అందిస్తున్నారు. అవినాష్ కూడా ఇక్కడ చెప్తారని చెప్పి మాట్లాడుకున్నారు. ఎస్, టేస్టీ తేజ చెప్తాడు, కానీ చాలా లాజికల్గా ఉంటుంది. అండ్ మీకు ఉపయోగపడే ఇక్కడ చెప్పాడు. అక్కడ దాని గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పి మీకు ఉపయోగపడేలాగా ఉంటాడు, ఇక్కడ దాని గురించి అక్కడ ఇన్ఫర్మేషన్ చెప్పి వాళ్ళకు ఉపయోగపడేలాగా ఉంటాడు. కానీ వీళ్ళిద్దరికి గొడవ పెట్టడానికి కాకుండా ఇన్ఫర్మేషన్ కోసం మాత్రం యూజ్ అవుతాడు. ఓకే. ఆ తర్వాత హరితేజ గురించి చాలా వోకల్లీ స్మార్ట్ అని చెప్పి అన్నారు. వోకల్లీ స్మార్ట్, కానీ నాకెందుకు ఈ నామినేషన్లో వోకల్లీ స్మార్ట్ అనిపించలేదు. ఓకే, ఏమన్నా ఇది వాళ్ళంతా భయపడ్డారు అబ్బా, అంతే. ఈ సింపతి వల్ల ఎటు పోతుందో, ఎందుకు వచ్చిన బాధ నాగమణి గంటతో పెట్టుకోవద్దు అని భయపడ్డారు, అది అర్థమైంది. నేను అనుకున్నా తెలివిగా ఉండి వీళ్ళు నాగమణి గంటని చెక్ పెడతారేమో, ఆపుతారేమో అని అనుకున్నా. అప్పుడు కాదు, భయపడి నాగమణి గంటకు ఆపోజిట్ ఉన్న వాళ్ళకి నామినేట్ చేస్తారు. అయ్యా మీరు నాగమణి గంటకు అన్యాయం చేసిరు కాబట్టి నామినేట్ చేస్తాను, మీరు నాగమణి గంటకు ఆగలేనప్పుడు అరిపని చేయలేదు కాబట్టి నామినేట్ చేస్తాను. ఎందుకు అని దూకే ధైర్యం జాగ్రత్త రావే మణికంట ముందర నువ్వెంత. నైని పావని పొద్దుగా లేచిన అందరికంటే ముందుగా లేచి ముద్దుగా రెడీ అయింది అబ్బా. తెల్లారినాక తెలుసా, మంచిగా రెడీ అయింది. అందరికంటే ముందు స్నానం చేసి చక్కగా రెడీ అయ్యి కూర్చున్నది. గంగవ్వ లేచింది, ఈమె లేచింది. గంగవ్వకి ఈమె దానం చేసి రెడీ అవుతూ ఉన్నది. ఒక 2 గంటలు రెడీ అయింది అబ్బా. అసలు ఆ 2 గంటల టైం ఇస్తే మేము ఒక లిటరల్లీ చెప్తానా, డెకరేషన్స్ కూడా చెప్పిస్తుంటా కాబట్టి చెప్తానా, ఆ 2 గంటలల్లో
ఒక 24 ఫీట్ల స్టేజ్ మేము అందంగా డెకరేట్ చేస్తాం. ఇంత ఫేసు సెట్ చేయడానికి అంటే తప్పు కాదు కానీ చెప్తున్నా, పాపం ఏంటంటే క్యూట్, చాలా క్యూట్గా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మంచిగా రెడీ అవుతుంది కూడా. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ అవన్నీ బాగుంటాయి. పాపం కష్టపడ్డది చాలాసేపు, 2 hours పట్టింది మొత్తంగా రెడీ కావడానికి, కానీ టోటల్గా క్యూట్గా రెడీ అయింది. అయితే పొద్దుగాల అందరినీ లేపింది గంగవ్వ. చూడాలి అసలు లైవ్ చూస్తే మీకు పరిచయం అవుతుంది. మబ్బులు లేచింది, లేచి ఓ పురాణం లేరు, లేరే ఎంతసేపు అంటారు మీరు, లే 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 ఏ లేవో అని చెప్పి లోపల తడిచి వస్తుంది. వస్తే పాట వచ్చేదాకా వండుకుంటామని వాళ్ళు అంటే, ఇక పాట వచ్చేదాకా వంటారు, అటు పాట వచ్చేదాకా వంటారు, పండుర్రి అనుకుంటే పోయింది. అటు పోయి మళ్ళీ వచ్చేపరిచి ఓ పొరగన్న మళ్ళీ లేవరా, ఇక లేవరు అంటుంది. భలే చేసిందమ్మా, లిటరలీ ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ తెలుసు లైవ్లో. ఎవరు ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అట్లా గంగవ్వని చూపిస్తారు. గంగవ్వని చూపించిన ప్రతిసారి మంచి ఎంటర్టైన్మెంట్, ప్రతిసారి మంచి ఎంటర్టైనింగ్ అనిపించింది. నాకైతే భలే అనిపించింది. లైవ్ అయితే లైవ్లీగా ఉన్నది అనిపించింది. చూసారా మీరు లైవ్? గంగవ్వ అటు మహబూబ్ దిల్సన్ కూర్చున్నాడు, ఇంకా పెళ్లి చేసుకోవా, ఎన్నేళ్ళు అయింది, 30 ఏళ్ళు వచ్చినాయా అంటే, లేదు 29 వచ్చినాయి. అవి ఇంకా 12 ఏళ్ళు అయితే 30 ఏళ్ళైనా, ఇంకా పెళ్లి చేసుకుని ఏమో ఉపయోగం ఉన్నది, నువ్వు చేసుకోవా ఇక పెళ్ళి అయితే గమ్మత్తి. ఒక్క చోట కూడా కాదబ్బా, ఒక్కసారి కాదు 2 సార్లు కాదు, మస్తు సార్లు ఎంటర్టైన్ చేస్తూనే ఉంది. మంచిగా అనిపించింది అబ్బా, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ లైవ్. నామినేషన్ స్టార్ట్ అయ్యేదాకా మంచిగా అనిపించింది. ఆ తర్వాత నుంచి సాగదీసిరు. 1 గంట 2 గంటలు 3 గంటలు నిలబెట్టి ఒడగొట్టచ్చు కదా, కాదు. బ్రేక్ పోతారు మళ్ళీ వస్తారు, బ్రేక్ పోతారు మళ్ళీ వస్తారు, వాన పడుతుంది, దూపు అవుతుంది, ఎండ పడుతుంది, అన్నీ అవుతాయి. ఒడవదు నామినేషన్. ఆ బ్రేక్లు ఎందుకు ఇస్తారు అంతగానం వీళ్ళకి? మనిషికి చేరేసి కూర్చుని పెట్టి 2 గంటల్లో ఒడగొట్టరు అబ్బా, నిజం చెప్తున్నా. మంచిగా అనిపిస్తుంది. అక్కడ మ్యాటర్ లేదు, 2 గంటలు గంట గుంజుతారు ఒక్కొక్కరు. నైని పావనిని అంత పెద్దగా ఏం లేదు అన్నాడయా నిఖిల్ గెస్ చేసేటప్పుడు, వీళ్ళంతా డిస్కస్ చేసేటప్పుడు. నైని పావని అంత పెద్దగా ఏం లేదు, స్వీట్. పక్కన వెనకాల నుంచి నాగమణి కంటే స్వీట్ కదా అంటాడు. స్వీట్ అనగానే నబీలు స్వీట్ అంటున్నావు అని చెప్పి నాగమణి కంటే అనగానే పక్క నుంచి నబీలు లడ్డు, మరి లడ్డు స్వీట్ ఉంటుంది, అందరు ఎవరు స్వీట్ కాదు, ఇక ఆమెనే స్వీట్ అంటాడు నబీల్. భలే అనిపించింది. ఇదంతా గమ్మత్ జరిగింది రాత్రి కానీ పొద్దుగాల కానీ. నిఖిల్ స్ట్రాంగ్గా ఆడండి, గొడవకు వస్తే కనుక మీరు కూడా గొడవకు వెళ్ళిపోండి, ఏం ప్రాబ్లం లేదని చెప్పి మాట్లాడుకున్నారు. నాగమణి కంటే ఉండి రోహిణి అందరినీ బచ్చాస్ అన్నది, అట్లా అనడం నాకు అసలు నచ్చలేదు అనగానే ప్రేరణ ఉండి అప్పుడే చెప్పింది. ఏజ్ గురించి చెప్పినప్పుడు మీరు నాకంటే చిన్నోళ్ళు అని చెప్పి బచ్చగాలు మీరంతా అన్నట్టుగా అన్నది, అంతే తప్ప మనల్ని బచ్చాలని చెప్పి తీసేయలేదు, అట్లా అనలేదు మాట, నువ్వు రాంగ్గా అర్థం చేసుకున్నావు అని చెప్పి ప్రేరణ చెప్పింది, అర్థమయ్యేటట్టు చెప్పింది. దీని గురించే ఇక్కడ ఏదైతే నాగమణి కంటే మిస్లీడ్ చేస్తాడో, మిస్అండర్స్టాండ్ చేసుకొని మిస్గైడ్ చేస్తాడో, దాన్ని రాంగ్గా పోర్ట్రే చేస్తాడో, అది ఒక ఎగ్జాంపుల్గా తీసుకుని విష్ణుప్రియ నెక్స్ట్ డే రోహిణికి అర్థమయ్యేటట్టు చెప్పింది. యాక్చువల్లీ రోహిణి ఏమన్నదంటే ఓపెనింగ్గా మార్నింగ్ ఎక్కడ ఉంది రోహిణి ముచ్చట, రోహిణి ఎందుకు నామినేషన్స్ ప్రతిసారి అతన్నే టార్గెట్ చేసినట్టుగా చేస్తారని అడిగి పెడితే, అతను బాగానే ఉన్నాడుగా బయట అంటే, యాక్చువల్లీ తెలివిగా అడిగింది అనుకో, రోహిణి కావాలని అడిగింది. ఏమని అడిగింది, లోపల ఎట్లుంటుందో మాకు తెలియదు, కానీ బయట చూసి మేము అనుకున్నాం, కానీ మీరు లోపలికి రాగానే విసిగిస్తుండో అన్నట్టుగా చెప్పారు కదా, విసిగిస్తాడా బాగా, మాకైతే అట్లా అనిపిస్తలేదు కదా అనగానే, అవును లాస్ట్ దాకా పోతాడు, సేవ్ అవుతూ ఉంటాడు, కానీ మేమేం చేసినా ఆయనకి సింపతి వస్తుందని మాకు కూడా ఇప్పుడు అర్థమైంది, ఏం చేస్తాం చెప్పు అని అంటే, అక్కడ అతను బాగానే ఉన్నాడు కదా అని అనిపించగానే, బాగానే ఉంటాడు, ఇప్పుడు చూడు నిన్న ఒక మాట అన్నావు నువ్వు బచ్చాలని, ఆ పాయింట్ని ఎట్లా నెగిటివ్గా అర్థం చేసుకుంటున్నాడంటే నువ్వు తీసేసినావు అన్నట్టుగా అందరికీ చెప్తాడు. అక్కడ ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేసిందని, ఇదంతా కూడా ఓవర్ థింక్ చేస్తాడు అతను, నువ్వేదో అంటే ఆయన ఏదో ఓవర్ థింక్ చేస్తాడు, ఇదే జనాలకు అర్థం కాదు అని చెప్పి ఒక పాయింట్ చెప్పింది. సో రోహిణికి అర్థమైంది అన్నట్టు ఆ పాయింట్తో. సరే ఓకే, అయితే ఇక్కడ మార్నింగ్ స్ట్రాంగ్ ప్రేరణ చెప్పేసిన తర్వాత మార్నింగ్ 9-10కి గంగవ్వ బయట కూర్చున్నది, ముచ్చట పెట్టడం స్టార్ట్ చేసింది. ఓయమ్మ ఇప్పుడే ఇంత టైం అయిందా, ఇది ఎంత పెద్ద ఉన్నది ఎపిసోడ్, మరి చాలా టైం పడుతుంది. మాక్సిమం ఇంకా 20 minutesలో మొత్తం ఫినిష్ చేస్తుంది చూడు, చాలా ఫాస్ట్గా వెళ్తుంది బండి ఇక్కడ నుంచి. పొద్దుగా లేచిన తర్వాత నేను కూడా క్యాప్టెన్ అయినా అని చెప్పి అక్కడ నబీల్తో మాట్లాడుకుంటూ, ఏంది నువ్వు ఫస్ట్ నుంచి వెళ్ళి నువ్వేనా క్యాప్టెన్ అని అంటే, లేదు ఈ వారానికి నేను అని చెప్పగానే, నేనే ఇచ్చిన వానికి అని చెప్పి అక్కడ నుంచి నాగమణికి అంటాడు. అనగానే ఎమ్మటే ఇక్కడ గంగవ్వ ఉండి మామూలుగా ఆడుకోలేదు, ఇదేమంటారంటే ఒక సీనియర్ జూనియర్ని ర్యాగింగ్ చేసినట్టుగా అనిపించింది. ఇక నీ పిల్ల యాదికి వచ్చిందని ఏడ్చినావు కదా, గయాల టీవీలో చూసినా నేను, పిల్ల కావాలి అని యాదికి వచ్చిందని ఏడుతున్నావు మరి అనగానే,
నాగమణి గంట దగ్గరకు వచ్చి ఎంత ముద్దుగా అన్నావే అమ్మ, అడిగినవే నువ్వు ఎంత ముద్దుగా అడిగినవే అనుకుంటూ వచ్చాడు. తట్టుకోలేను నేను గంగవ్వ, నాకేం వచ్చినా నేను ఇంతే అన్నాడు. అనగానే గంగవ్వ ఉండి తట్టుకోలేకపోతే పోతావా ఈ వారం పో అంటే నేను పోను అన్నాడు. నేను పోను అంటే అవి యాదగత్తందంటావు, నేను పోను అంటావు మళ్ళా అంటే నేను పోను అన్నప్పుడు ఎందుకు ఏడిచినావు నువ్వు, బాగా ఏడిచినావు కదా అని గంగవ్వ అడిగింది. అనగానే నాగమణి కంటుండి నాకు పైసలు కావాలి అని, నాకు పైసలు కావాలి అన్నాడు. అనగానే గంగవ్వ ఉండి పైసలు అంటావు మళ్ళీ పెన్లో యాదగత్తంది అంటావు, ఇంట్లోకి వచ్చినాక గయన్నా యాదికి అంటావు ఏంటి అంటే మరి యాదికి వస్తుంది నేనేం చేయాలి, నాకు యాదికి వస్తుంది నన్ను ఏం చేయమంటావు అని అన్నాడు. అవునా యాదికి వస్తే నామినేషన్లు ఎత్తతి మహబూబ్ తెలిసే ఉండి అయ్యా ఫిక్స్ అయింది అంటాడు. గంగవ్వ ఉండి ఇంకేమున్నది నాకు చూసి ఈయనకి ఏమైంది మగబాయి గాడు అన్నది, మగపిల్లగాడు అన్నాడు. మగబాయి గాడు ఆడ గర్ల్ అమ్మాయి మగబాయి గాడు ఈయనకి ఏమైంది అనుకున్నా నేను అంటే నాగమణి కంటుండి నేను ఇట్లనే గంగవ్వ, నేను ఇట్లనే ఉంటా, నేను మార్చుకుంటాను అన్నాడు. మార్చుకుంటావా మలవారం పోతావా అంటే వద్దు అన్నాడు. అదే మరి అదే నవ్వుతుంది. ఈ వారం నేను ఏడ్తలేని, ఈ వారం అంతా ఏడువా అంటే మలవారం పోతావా అంటుంది. చాలా షార్ప్ ఉన్నదబ్బా మనిషి. ఎంత అంటే అక్కడ ఉన్న వాళ్ళ ఇంకా 3 ఏళ్ళు అయితే 70 ఏళ్ళు పడతాయని చెప్తాంది. అక్కడ ఉన్న వాళ్ళ చాలా షార్ప్ ఉంది. అసలు అక్కడ ఉన్న వాళ్ళంతా వేస్ట్ అనిపించింది నాకు. అంటే చాలామంది అమ్మాయిలు గేమ్స్లో వేస్ట్. అండ్ స్పాంటేనియస్లో ఎంత స్పాంటేనిటీ. టేస్టీ తేజ నామినేషన్ చేసినప్పుడు క్లాప్స్ కొట్టింది అంటే ఆమెకు అర్థమైంది కదా సినిమా ఏందో. సూపర్ అనిపించింది నాకు. విష్ణుప్రియ రోహిణి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. ఇది ఇంతమంది చెప్పిన కదా మీకైతే నామినేషన్స్ ఈజీ కదా అని విష్ణుప్రియ అంటుంది. అవును మేము బయట చూసేసినాం కాబట్టి మాకు ఈజీ అని చెప్పి రోహిణి చెప్పింది. చెప్పగానే మాకే అసలు ఒక రోజు మీకు టైం ఇచ్చి అది చీఫ్ టాస్క్ పెడితే బాగుండు, మాకు ఒక రోజు దొరికేది మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి. రావడం చూడడం నామినేషన్ అంటే చాలా కష్టమవుతుంది కదా అసలు ఎట్లనో అన్నట్టుగా మాట్లాడుకుంటారు. అది ఇక్కడ ఇక మళ్ళీ సేమ్ మొన్నటిసారి నామినేషన్లో ఎవరు సేవ్ అయ్యారు ఇద్దరు ఇట్లల్లా ఎవరు సేవ్ అయ్యారు అంటే నైనిక అండ్ నాగమణి కంట మధ్యలో జరిగింది. నాగమణి కంట ప్రతిసారి కూడా ఎట్లా లాస్ట్ దాకా పోయి సేవ్ అవుతాడు, వేరే వాళ్ళు వెళ్ళిపోతారని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. ఆ తర్వాత అక్కడ నుంచి మెల్లగా నైని ఎక్కువసేపు డిస్కషన్లో ఉండదలుచుకోవట్లేదు, నాగమణి కంట డిస్కషన్లో ఉండదలుచుకోలేదు. ఈవెన్ నాగమణి కంటతో ఈరోజు డ్యాన్స్ వేసింది, స్టెప్పులు సల్సా వేసింది, ఇవన్నీ చేస్తుంది తప్ప నాగమణి కంటతో యాంటీగా పోవడానికి ఇష్టపడతలేదు. మీరు క్లారిటీగా గమనిస్తే అర్థమైంది. నైని పవని చాలా స్మూత్గా నాగమణి కంటతో డీల్ చేద్దాం అనుకుంటుంది, ఫ్రెండ్షిప్ చేద్దాం అనుకుంటుంది తప్ప హేటెడ్ చేయొద్దు అని అనుకుంటుంది. ఎందుకంటే అది నెగిటివ్గా పోతుందన్న భయం. సేమ్ లాస్ట్ టైం కూడా నైని పవని వచ్చినప్పుడు సేమ్ ఇదే ప్యాటర్న్లో పాజిటివ్గా ఉన్న వాళ్ళ సైడే ఉండడానికి ప్రయత్నం చేసింది. సేమ్ అదే ప్యాటర్న్లో పోతుందేమో, ఎందుకంటే సింపతి ఎవరికి వర్కౌట్ అయిందో వాళ్ళతో సాఫ్ట్గా ఉందాం అనుకుంటుంది. లేకపోతే 1 2 3 4 5 6 7 8 అని చెప్పి స్టెప్పులు చేయాలి, సల్సా స్టెప్పులు నాగమణి గడ్డతో. అయితే ఇక్కడ రోహిణి కూడా చాలా తెలివిగా, వీళ్ళు చూడు లోతులు గుంజే ప్రయత్నాలు అంటారు వీటినే. రోహిణి కూడా చాలా తెలివిగా ఏం చేసిందంటే మెల్లగా దగ్గరకు వచ్చి అంటే మెల్లగా టాపిక్లో ఆ లోపల ఎట్టుంటాడో మాకు తెలియదు కదా మీరు ఏమంటారు అని అన్నది. అంటే విసిగిస్తాడా అని అన్నది. అంటే అసలు ఎలా సేవ్ అవుతున్నాడని ఇప్పుడు ఎట్లా సేవ్ అవుతున్నాడో అర్థమైంది, అది ఎంత సింపతిగా ఆయన మీదకే వస్తుంది, ఆయనకే సింపతి కుదురుతుందని మాకు అర్థమైంది అని విష్ణుప్రియ అన్నది. బికాస్ మేము జెన్యున్గా అయితే అసలు అతనికి కార్నరే చేయలేదు, ఆయనకి ప్రతిసారి ఫుల్ సపోర్ట్ ఇస్తాము. నేనైతే పర్సనల్గా మనీ జోక్స్ని ఎంజాయ్ చేస్తా, ఫేస్ చూస్తేనే నాకు నవ్వుస్తూ ఉంటుంది అనగానే రోహిణి ఉండి నిన్న కూడా నాకు అనిపించింది వీళ్ళందరూ అట్లా అంటున్నారు కానీ బాగానే ఉన్నాడు కదా అని అనిపించింది. ఇదంతా ఆడియన్స్ కోసం అన్నట్టు, అంటే ఎవరైతే మణికంఠని ఇష్టపడుతున్నారో వాళ్ళ కోసం సపోర్ట్గా మాట్లాడినట్టుగా అనిపించింది. ఎంబటే తెలుగులో వీళ్ళంతా కానీ పాత ముదుర్లు. అయితే ఇక్కడ విష్ణుప్రియ అంటది దేనికి ఓవర్ థింక్ చేయాలి దేనికి చేయొద్దు అది తెలియదు. నిన్న నువ్వేమన్నావు ఏజ్ గురించి మాట్లాడినప్పుడు బచ్చగాలు అన్నావు, దానికి ఇట్లా చేసిన చెప్పి ఇంతకుముందు చెప్పినా కదా బచ్చగాలు అంటుంది, తీసేసినట్టు మాట్లాడుతుంది అన్నట్టుగా చెప్పిండు అని ఆ టాపిక్ తీసుకొని చెప్పింది విష్ణుప్రియ. ఇప్పుడు ఆయనకి స్ట్రెంత్ వచ్చింది, నో ప్రాబ్లం, ఎందుకంటే ఇప్పుడు మేమంతా క్లాన్ ఒకటైనా కాబట్టి ఆయనకు బలం అనిపిస్తుంది అని చెప్పి మళ్ళీ టాపిక్ డిస్కషన్ అయిపోయింది. అయితే నెక్స్ట్ ఎంబటే తెల్లారినాక కుర్చీలు మడతపెట్టి పాటతోటి మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయింది. మస్తు స్టెప్పులు వేసిరాయి, అందరూ కూడా సూపర్గా డాన్స్ చేసారు. మీకు అనిపించిందా సూపర్గా డాన్స్ చేస్తారని? ఇక్కడ డాన్సర్స్ పెరిగారు మనకి. ఇక్కడ డాన్సర్సే కాదు ఎంతూజియాజంతో డాన్స్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు పెరిగారు. టేస్టీ తేజ చాలా అంటే ఏదో ఒక దిక్మాల స్టెప్ వేసినా కానీ ఎంటర్టైన్ చేయాలనుకుంటాడు, అవినాష్ కూడా డాన్స్ చేయాలనుకుంటాడు, నైని పావని వచ్చింది, ఇక్కడ విష్ణుప్రియ డాన్స్ చేస్తుంది. సో ఎక్కువ మంది డాన్స్ చేసేటోళ్ళు అయిపోయారు. హరితేజ డాన్స్ చేస్తుంది. సో వీళ్ళంతా కలిసి బాగా డాన్స్ చేసిన అనిపించింది. నైని, విష్ణుప్రియ, హరితేజ, రోహిణి అందరూ కూడా సూపర్గా డాన్స్ చేశారు. ఆ తర్వాత లగ్జరీ పాల గురించి టాపిక్ వచ్చింది. ఇక్కడ పాలు చాయ్ కావాలన్నట్టుగా అక్కడ గంగవ్వ స్టార్ట్ చేస్తే
ఇక పాలు లగ్జరీ అని చెప్పి ఇక్కడ రోహిణి కూడా అడిగితే పాలు లగ్జరీ అని చెప్పి చెప్పారు. యాక్చువల్ పాల ప్యాకెట్లు లేకపోవడం వల్ల వీళ్ళు ఇట్లా చెప్పారు. చెప్తే ఇక పాలు లగ్జరీ ఏంది, పాలు ఇవ్వచ్చు కదా అనగానే పక్కన గంగా ఉండి ఇట్లా చెప్తే మేము వచ్చేటప్పుడు 10 ప్యాకెట్లు పట్టుకొచ్చేటోళ్ళం కదా అంట, 10 ప్యాకెట్లు వేసుకొచ్చుకునేటోళ్ళం కదా అంట. పాలు అంటే ఉన్నాయి కానీ ఇది లగ్జరీ అంటారు అని అంటే దాచుకున్నారా, పాలు దాచుకున్నారా, ఓ ఇదేంది ఇది జర పెద్ద మనిషిని కడుపులో బరబర అంటుంది, జర పోయిరి చాయ్ పోయిరు అన్నట్టుగా గంగవ్వ చెప్పింది. చెప్పగానే నేను కూడా పెద్ద మనిషిని అని చెప్పి రోహిణి అన్నది. అబ్బో ఎంతమంది కానీ నువ్వు చెప్పు, ఇప్పుడు ఎంతమంది పిల్లలు పుట్టిరు అన్నట్టుగా కామెడీ చేసింది, అయిపోయింది. ఆ తర్వాత అవినాష్ని బోళ్ళకి పెట్టిరు, అక్కడ కొంత ఫన్ జనరేట్ చేసి ఆయన అందరూ కలిసి పాట పాడింది ఇంకా హైలైట్ అనిపించింది. తోమ్ 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 టన్ 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 బాగా అనిపించింది. అదంతా కూడా ఆ ఎపిసోడ్ అంతా కూడా ఫన్నీగా. ఆఫ్కోర్స్ అవినాష్ ఉన్నాడంటే ఫన్ ఉన్న చోట అవినాష్ ఉంటాడు, అవినాష్ ఉన్న చోట ఫన్ ఉంటుంది. ఓకే. అండ్ టేస్టీ తేజ బిగ్ బాస్ ప్రాపర్టీ డ్యామేజ్ చేసిండయ్యా. ఆయన బయట స్విమ్మింగ్ పూల్ దగ్గర ఇట్లా ఉంటుంది చూడు, అందరూ ఒరుగుతారు, అది కూర్చుంటే పుట్టుకొని ఇరిగిపోగానే ప్రాపర్టీ డ్యామేజ్ అని చెప్పి అన్నారు. అండ్ బిగ్ బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినందుకు గాను టేస్టీ తేజకి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్తే కుక్కలాగా పనిష్మెంట్ ఇస్తే కుక్కలాగా పనిష్మెంట్ చేసిరు, అయిపోయింది. ఆ తర్వాత రోహిణి చాక్లెట్, ఇక్కడ రోహిణి దగ్గర చాక్లెట్ ఉంటుంది చూడు. ఇప్పుడు యాక్చువల్లీ అవినాష్ అడిగితే చాక్లెట్ పంచిండు నబీల్ పంచిన తర్వాత ఆ తర్వాత బయటకు కూడా చాక్లెట్స్ వచ్చినప్పుడు రోహిణి దగ్గర చాక్లెట్ ఇస్తుంటే నాగమణి గంట టక్కన నిఖిల్ అందుకొని తినేస్తాడు. తినేయంగానే ఇట్లా డల్గా పెడుతుంది ఫేస్. ఎంబటే రోహిణిని హగ్ చేసుకుంటాడు నాగమణి గంట. యాక్చువల్లీ ఇన్ని రోజులుగా అమ్మాయిలు ప్రతి ఒక్కరిని దొరికినట్టుగా అంటే ఆ టైంలో అదొక ఆనవాయితీగా మారింది. హగ్గుల సంస్కృతి విపరీతంగా ఉండే. ఎందుకంటే ఒక కంటెస్టెంట్ ఉన్నప్పుడు అదే పని ఉండేది, హగ్గులు ఈ చేతులు ఎక్కడ పడితే అక్కడ అది నడుస్తూ ఉండేది. ఇప్పుడు అది అయిపోయిన తర్వాత ఇప్పుడు హగ్గులు బాగా తగ్గినాయి. ఇక మరి నాగమణి గంటకి ఈ మధ్య కాలంలో హగ్గులు దొరుకుతలేవు. అంటే పిలిచి హగ్గులు ఇచ్చుకున్న రోజులు ఉన్నాయి కదా. టక్కన రోహిణి దొరికింది కదా, ఏమనుకోదు అనుకున్నాడేమో, దగ్గర తీసుకుని ఓకే బేబీ అని చెప్పి దగ్గర తీసుకున్నాడు. ఒకసారి అయింది, 2 సార్లు అయింది, 3rd టైం దాకా చూసింది. వెంబటే రోహిణి వీడు దొరికింది కదా అని చెప్పి పారిజాత పుష్పాన్ని నలిపేస్తున్నాడు కాబట్టి వెంబటే ఇచ్చింది దెబ్బకి అంటాడు. వాయ్యా అర్థమైందా? ఇదంతా కూడా కావాల్సుకున్న హగ్గులు ఇచ్చుకున్నట్టు కాదు, అంటే ఈయన షై ఫీల్ అవ్వడం, నవ్వడం, ఇవన్నీ కూడా అర్థమవుతలేవా, అర్థం కావు చాలామందికి. ఫోన్లే. అయితే విష్ణుప్రియ ఓజీ క్లాన్ వాళ్ళంతా కూడా మాట్లాడుకుంటున్నారు. రోహిణితో ఏం చెప్పిందో అది చెప్పింది అన్నమాట. మళ్ళీ ఆల్రెడీ అక్కడ చెప్పింది ఇక్కడ చెప్పేసింది. అదే ఇట్లా చెప్పినా బచ్చగాలంటే ఇట్లా నైట్ ఫీల్ అయింది కదా, ప్రేరణ ఎక్స్ప్లెయిన్ చేసింది కదా, ఆ విషయాన్ని చెప్పినా అవి చెప్తే అవునా అన్నట్టుంది అని చెప్పి అవునా అని మనం కూడా అనాలి. ఓకే. ఆ తర్వాత సీత ఇక్కడ నుండి టాస్క్ కాదు పర్సనాలిటీ గెలుస్తుంది ఈ షోలో, ఈమె ఊకే తాపుకోసారి చెప్తుంది, టాస్కులు కాదు పర్సనాలిటీ గెలుస్తుంది. ఈ వారం ఈమె ఎలిమినేట్ కాకుండా ఉంటే చాలు. మనీ ఆల్సో హై ఛాన్సెస్, టాప్ 5 ఉన్నా ఆశ్చర్యపోకర్లేదని చెప్పి మాట్లాడుకుంటారు. నబీల్ ఉండి మనం టాప్ 5కి మనీకి టాప్ 5 ఛాన్స్ ఉంది. రోహిణి ఓకే ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా కూడా ఖచ్చితంగా నాగమణి కంటకి సపోర్ట్ చేశారు అనుకో, తను మారిపోద్ది మొత్తం అన్నట్టు చెప్పింది. వీళ్ళంతా కూడా నాగమణి కంటకి నామినేట్ చేయరు అని అనుకుంటున్నాం, ప్రిపేర్ అయ్యొచ్చారు అనుకుంటున్నాం, ఎవరు కూడా చేయరని. చేయకపోతే ఓకే అని చెప్పి పక్కన యష్మి వాళ్ళు అన్నారు. బిగ్ బాస్ ఉండి 5 వారాలుగా మీలో మీరు పోటాడుకుంటున్నారు. ఇక పోతే ఇప్పుడు నామినేషన్ అంతా కూడా చాలా తెలుగులో చేయాలి, మామూలు కూడా అని చెప్పి రాయల్ క్లాన్ వాళ్ళు మాత్రమే మిమ్మల్ని నామినేట్ చేస్తారు, మీరు చేయడానికి లేదని చెప్పేసాను బిగ్ బాస్. అదే వీళ్ళంతా డిస్కస్ చేసుకున్నారు యష్మికి ఇట్లా నాగమణి కంటని ఎవ్వరు కూడా నామినేట్ చేయరు, ఎందుకంటే బయట జరుగుతుందంతా మనకు అర్థమైపోతుంది కదా, బయట ఇట్లా సింపతి బాగా వర్కౌట్ అయింది, మనం ఏం చేసినా అతని సైడే సింపతి పోయింది, మనం అనుకుంటున్నాం ఏదో జరుగుతుందని, కానీ అటు సైడ్ ఏమైంది కాబట్టి వీళ్ళు ఎవరు కూడా మణికంఠను ముట్టడానికి డేరీ చేయరు అనుకున్నారు. అయితే అక్కడ మణికంఠను ముట్టడానికి డేరీ చేసిన ఏకైక పర్సెంట్ టేస్టీ తేజ అయ్యేసరికి యష్మికి ఇక్కడ సంతోషం పట్టలేదు అన్నట్టు ఎస్ అని చెప్పి కొట్టింది. అందుకే 5 వారాల మీ ప్రయాణంలో లెక్కలు మారాయి. ఇన్ని రోజులుగా మీలో మీరు నామినేట్ చేసుకున్నారు, కానీ ఇప్పుడు ఆట తీరు స్వభావం అంతా మారింది. అందుకే ఈసారి రాయల్స్ క్లాన్ వాళ్ళు మిమ్మల్ని నామినేట్ చేస్తారని చెప్పిండు. అయిపోయింది, తగిన కారణాలు చెప్పింది, చేయండి అని చెప్పిండు. ఆ తర్వాత ఇక్కడ హరితేజ ఫస్ట్ స్టార్ట్ చేసింది. హరితేజ యష్మిని నామినేట్ చేసింది. ఎందుకంటే ఇక్కడ రీజన్స్ ఏం నాకు నచ్చలేదు హరితేజ గారు చేసిన నామినేషన్స్లో. ఎగ్జాక్ట్లీ యష్మి చెప్తుంది కానీ చేయది, అంటే చెప్పేది చేయదు, చేసేది చెప్పేది చేసేది వేరే ఉంటాయి అన్నట్టుగా చెప్పింది. ఆ తర్వాత పర్సన్ టు పర్సన్ రూల్స్ మారుతాయి మీకు, ఇది మాత్రం వాస్తవం. ఒక మనిషి దగ్గర టార్గెట్ చేసి కావాలని నామినేట్ చేయడం ఒక స్ట్రాటజీలా ఉంది. ఏది నాగమణి కంటే నామినేట్ చేయడం ఒక స్ట్రాటజీ అలా ఉంది. వేరే వాళ్ళని నామినేట్ చేయకుండా తప్పించుకుని ఒకరిని మాత్రం స్పెషల్గా నామినేట్ చేస్తున్నారు మీరు, అది న్యాయంగా అనిపించడం లేదు. ఆయన చూస్తుంటే బోర్ కూడా కొడుతుంది. అంటే అఫ్కోర్స్ బోర్ కొడుతుంది, కానీ ఇక్కడ న్యాయం లేదు, అన్యాయం లేదు. ఇదంతా ఏంటంటే నాగమణి కంటే పాజిటివ్ అవుతుంది అండ్ యష్మికి నెగిటివ్ అవుతుంది. కాబట్టి నాగమణి కంటే ఫ్యాన్స్ అంతా కూడా ఓకే హ్యాపీ హరితేజ అక్క మా నాగమణి కంటే అక్క అని చెప్పి ఫీల్ అవుతారు అన్నట్టు అట్లా.
అండ్ నాగమణి గంటకి ఎందుకు నువ్వు ఫుడ్ నాగమణి గంటకి ఎందుకు ఇవ్వలేదని అడిగారు. ఇదే పాయింట్ తేజ అడిగిండు కానీ ఎంత కన్స్ట్రక్టివ్గా అడిగిండు అనిపించింది నాకు. అండ్ ఇక్కడ వీళ్ళు ఫుడ్ నువ్వు నాగమణి గంటకి ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు నిఖిల్కి ఇచ్చినావు, ఇస్తే బాగుండు కదా, బయట చేసేటి అన్నీ బాగానే అనిపించింది. యాక్చువల్లీ మీకు ఇష్టమైతే అంటే ఇక్కడ చాలా క్లారిటీగా యష్మి ఏమన్నదంటే నేను నిఖిల్కి ఇద్దాం అనుకున్నాను, నిఖిల్ నా ఫ్రెండ్, నిఖిల్కి ఇచ్చిన అన్నట్టుగా నేను చెప్పింది. అయితే కాదు మీరు రివెంజ్ చేసినట్టుగా స్ట్రాటజీ లాగా రాంగ్గా కనిపించింది అన్నట్టుగా ఇక వీళ్ళ తరపున చెప్పేసి అయిపోయిన తర్వాత యష్మి నాగమణి గంటకి ఫుడ్ ఏమో కానీ మేము లవ్ చూపిస్తున్నాము, కానీ ఆ లవ్ అనేది నిఖిల్కి అంటే ఎక్స్పెక్ట్ చేయడు, కోరుకోడు కాబట్టి ఆయనకి వస్తలేదు కాబట్టి వాళ్ళ పేరెంట్స్ నుంచి వచ్చింది రావాలని నేను కోరుకున్నా అంటే అదేదో లవ్ నిఖిల్కి ఇచ్చి మనోడికి ఫుడ్ ఇస్తే బాగుండేది కదా అని చెప్పి మణికంటకు ఫుడ్ ఇవ్వచ్చు కానీ ఎందుకు ఇవ్వాలి, వీళ్ళు ఎందుకు అంత క్వశ్చన్ చేస్తున్నారు, యష్మి ఖచ్చితంగా మణికంటకి ఇవ్వాలనా. రైట్, నెక్స్ట్ హరితేజ ఏమంటుందంటే వాళ్ళకి ఇచ్చే లవ్ ఏదో వీళ్ళకి ఇస్తే అయిపోయింది. ఓకే, ఆ తర్వాత హరితేజ మిమ్మల్ని చూస్తుంటే ఒక రకమైన ఫేక్ ఫేవరెటిజము, గ్రూపిజం ఇట్లాంటివి చూపిస్తుంది. ఎస్, గ్రూపిజం చూపిస్తుంది, ఇది ఓకే ఒప్పుకోవాల్సిందే. అండ్ యష్మి అంటది గ్రూపిజమా, ఎక్కడ, ఏ గ్రూపు, ఏం చెప్పండి, నా మైండ్ సెట్తో కలిసిన వాళ్ళకి నేను కలిసి ఉంటున్నా అంతే, అంతకుమించి ఇంకేం లేదన్నట్టు చెప్పింది. ఆ తర్వాత హరితేజ టాస్క్లో పృథ్వీ, ఓకే సరే పృథ్వీని నామినేట్ చేసి మీరు టాస్క్లలో సూపర్గా ఆడతారు పృథ్వీ, అయితే మీరు ఐఏఎంకి మధ్యలో, ఐకి ఏఎంకి మధ్యలో గ్యాప్ ఉండాలి అని మీరు తెలుసుకోవాలి, మీరు కష్టపడాలి, పక్కన వాళ్ళు ఎవరో డ్రైవ్ చేస్తే అట్లా వెళ్ళిపోయారు, మీరు ఇన్ఫ్లుయెన్స్ అయిపోయారు అన్నట్టుగా చెప్పింది. గ్రూపిజం కూడా ఆడుతున్నారని చెప్తే ఇక నా చుట్టూ ఇద్దరు ఉంటే వాళ్ళు నా క్లాన్ మెంబర్స్ అవుతారు కానీ గ్రూప్ ఎట్లా అవుతుంది అని చెప్పి పృథ్వీ అన్నాడు. కానీ ఇక్కడ ఈ హరితేజ గారు చెప్పిన పాయింట్ కరెక్టే కదా. ఇప్పుడు పృథ్వీ ఎప్పుడైనా గ్రూపిజంలో ఆడలే, కానీ ఆ గ్రూపే అతని క్లానే అతని గ్రూప్. ఎప్పుడు కూడా నిఖిల్ తోటే ఉన్నాడు, సోనియాతోటే ఉన్నాడు, వాళ్ళు ముగ్గురు ఒకటే క్లాన్లో ఉన్నారు. అక్కడ మాత్రం గ్రూపిజం జరిగింది. సరే ఓకే, ఇక కొద్దిసేపు డిస్కషన్ జరిగినాయి. టీమ్ గేమ్ అది, గ్రూప్ గేమ్ కాదు అని అంటాడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఐఏఎం అనేది టీమ్ గేమ్ అని అంటాడు. ఐఏఎం అనేది టీమ్ గేమ్ కాదు, ఇండివిజువల్ గేమ్ అనేది నా ఫీలింగ్. ఎందుకంటే ఇద్దరు చీఫ్ కంటెండర్ల మధ్యలో జరిగిన టాస్క్ నబిల్ వర్సెస్ పృథ్వీ మధ్యలో, అది ఇండిపెండెంట్ టాస్క్, కానీ అది గ్రూప్ టాస్క్ కింద చెప్పిండు. టీమ్ గేమ్ అది, అందుకని చెప్పి అక్కడ నేను మాటలైందా అని చెప్పిండు. ఆయన మంచి మంచి సలహాలు నిఖిల్ చెప్పిండు. అని అంటే నిఖిల్ నీకు సజెస్ట్ చేసేయడం వల్లనే ఓడిపోయాను, మరి నిఖిల్ నువ్వు ఇట్లా రాంగ్గా గైడ్ చేసినావు అని అడిగినావు, నువ్వు అడగలేదు కదా అంటది. ఎందుకు, వాడు చేసింది తప్పే ఉంది అని నేను ఈ పాయింట్కి అగ్రీ చేయనని చెప్పేసి అయిపోయింది అక్కడ. అండ్ నబిల్ ప్రేరణ వీళ్ళిద్దరు మాట్లాడుకునే చూపించారు. ఆ తర్వాత చిన్న బ్రేక్ వచ్చింది, ఇద్దరు మాట్లాడుకుంటారు. హౌస్లో ఉన్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వడం అవసరము, బయట ఉన్న వాళ్ళకి ఎలా అర్థమైందో అనేది మనకి ఇప్పుడు అర్థమైంది కదా, లోపల ఏం జరిగిందో వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేద్దాం అన్నట్టుగా ప్రేరణ అంటుంది. అంటే నాగమణి గంట గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం, వీళ్ళు కంప్లీట్గా మనం రాంగ్ అనుకుంటారు కదా, అట్లా కాకుండా చెప్పుకుందాం అని చెప్పి అంటుంది. ఇక ఇక్కడ గౌతమ్ కృష్ణ, హరితేజ వాళ్ళ ముగ్గురు. అండ్ ఇక్కడ ఇంకోటి ప్రేరణి, యష్మి, పృథ్వీ, నబిల్ వీళ్ళందరూ మళ్ళీ ఒకసారి కలిసినప్పుడు అంటే అదే టైంలో ఇక్కడ యష్మి అండ్ పృథ్వీ కూడా వచ్చారు. వీళ్ళు ఏమంటారు అంటే యష్మి చెప్తుంది చెప్తాం ఇక్కడ జరిగింది చెప్పుడొద్దు, జరిగింది చెప్పుడు అవసరమే లేదు, వాళ్ళకి 1 వీక్లో తెలుస్తుంది కదా, మనం 1 వీక్ టైం ఇద్దాం, వాళ్ళకి 1 వీక్ తర్వాత వాళ్ళకే అర్థమవుతుంది అని చెప్పి అంటారు. అండ్ ఇలా సీత నామినేషన్లో ఎంత ప్రశాంతంగా ఆన్సర్ చేసింది అయ్యా అంటే ఈ రోజు వరకు అయితే. దీని కంటిన్యూటీ మనకు లైవ్లో జరిగింది, ఎపిసోడ్లో రేపు వస్తుంది. సో అక్కడ ఎట్లా రియాక్ట్ అయిందో చూద్దాం. ఇప్పటి వరకైతే సీత ఈరోజు నామినేట్ ఎవరు చేస్తే కానీ చాలా ప్రశాంతంగా, చాలా ప్లజెంట్గా, చాలా బాగా ఆన్సర్ చేసింది అనిపించింది. నెక్స్ట్ ప్రేరణ, యష్మి, పృథ్వీ, నబిల్ వీళ్ళు నలుగురు గౌతమ్ కృష్ణ, హరితేజ అండ్ నైని పావని వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ పప్పీ టాస్క్లో పృథ్వీ యష్మి ఏడ్చిందని చెప్పి అంటే గౌతమ్ కృష్ణకి అర్థం కాలేదేమో అనిపించింది నాకు. యాక్చువల్లీ పప్పీ టాస్క్లో యష్మి కరెక్టే, పప్పీ టాస్క్ దానికంటే ముందు పృథ్వీకి యష్మికి మధ్యలో నువ్వా నిన్న చీఫ్ కంటెండర్ అన్నప్పుడు డిస్కషన్ జరిగి లేదు నువ్వు నువ్వు కలవదని చెప్పి అంటే నువ్వు పర్ఫెక్ట్ చీఫ్ కాదు అన్నట్టుగా పృథ్వీ గట్టిగా అనేసరికి యష్మి ఏడ్చింది. యష్మి ఏడ్చినందుకని చెప్పి యష్మి నుంచి నాగమణి కంటే తీసేసిండు, ఇది కరెక్ట్ కాదు కదా అన్న పాయింట్ తనకి సపోర్ట్ చేసిండు. 1 అవర్ బ్యాక్ ఏం జరిగింది, ఆ తర్వాత ఏం జరిగింది, టోటల్ నాన్సెన్స్ అన్నట్టుగా మాట్లాడుతున్నారు అన్నట్టు. గౌతమ్ కృష్ణ వచ్చిండు, విష్ణు నామినేట్ చేసిండు, విష్ణుప్రియని. యాజ్ అన్ ఆడియన్ వేరే వ్యక్తి మీద నువ్వు కంప్లీట్ ఫోకస్ పెట్టి నీ గేమ్ ఆడతలేవు అని అనిపించిందంటే విష్ణుప్రియ ఉండేది పర్సనాలిటీ షో, ఇది నేను పర్సనాలిటీని చూపించుకుంటున్నా, నేను 8 మందితో అద్భుతమైన బాండ్తో ఉన్నా, ప్రేక్షక దేవులు ముందుకు తీసుకెళ్తుంటా, లేదంటే లేదు నా గేమ్ నా బాండ్ని చూసి నేను కానిది నేను కాదు అని పోర్ట్రీ చేయాలని నేను చూస్తలేను, నేను ఎట్లున్నానో అట్లున్నా, ఇట్స్ మై బ్యాడ్ లక్ అంతే అన్నట్టుగా చెప్పేసింది. అంటే ఈమె అంటే ప్రొజెక్ట్ అయిన విషయం జనాలకు నచ్చలేదు అనేది ఈమె బ్యాడ్ లక్గా భావిస్తుంది. కానీ ఎందుకో మరి ఇచ్చిన సజెషన్ని మార్చుకుంటే ఒకరి చుట్టూ తిరగకపోతే బాగుంటుంది కదా, విష్ణుప్రియ గేమ్ ఆడితే అదే గేమ్ అనుకుంటుంది, అంతే ఉంటా అనుకుంటుంది, అంతే ఉంటుందట. నెక్స్ట్ ఎవరు అడిగినా అంతే చెప్పింది. ఇంకేం గౌతమ్ కృష్ణ యష్మి నామినేట్ చేసిండు, నువ్వు రివెంజ్ నామినేషన్లు చేస్తున్నావు, అదొక పాయింట్. నాగమణి కంటే
ఏడ్చిండు మొన్న పప్పి టాస్క్లు అంటే ఇక్కడ గౌతమ్ కృష్ణకి యష్మి ఎంబడి ఇచ్చింది. ఏడ్చింది నా వల్ల కాదు, సీతతోటి ఏడ్చిండు, నా దగ్గర ఏడవలేదు. అయినా నేను ఆయన ఏడ్చినప్పుడల్లా కూడా ఓదార్చిన, నేను టార్గెట్ నామినేషన్లు కాదు, సీత వల్ల ఏడ్చింది అది వేరే విషయం, ఆ టైంలో కూడా నేను ఓదార్చిన అంటే గౌతమ్ కృష్ణ నుండి నిన్ను నువ్వు అబ్జర్వ్ చేసుకో, నిన్ను నువ్వు మార్చుకో, నీ నెగిటివ్స్ ఉన్నాయని చెప్పిండు. ఆఫ్ కోర్స్ అది కూడా వాస్తవమే, కాకపోతే ఈయన చెప్పిన పాయింట్ అది కాదు, కరెక్ట్ పాయింట్ కాదు. ఆ తర్వాత నైని పవన్ వచ్చింది, విష్ణుప్రియ నామినేట్ చేసి సీరియస్నెస్ లేదని చెప్పింది. ఇది ఓకే ఫైన్. ఇక్కడ విష్ణుప్రియకి రీజన్ చెప్పడానికి బాగానే ఉంటాయి, ఎందుకంటే నువ్వు చీఫ్ అవుతావా అంటే కానన్నావు, 6th వీక్ అన్నావు, 6th వీక్ దాకా ఉంటావా లేవో తెలియదు, 9th వీక్ అంటావు, అప్పటిదాకా ఉంటావా లేదో తెలియదు, ఉండేదే 15 వారాలు, అందులో నువ్వు ఎప్పుడు ఆడతావు అని చెప్పింది. విన్ అవ్వాలి అని, కప్పు కొట్టాలని నువ్వు రానప్పుడు నీ బదులుగా వేరే వాళ్ళకి అవకాశం ఇస్తే బాగుంటుంది కదా ఇంట్లో ఉండడానికి అని అన్నది. ఇది సూపర్ డైలాగ్. అండ్ నీకు ఇంట్రెస్ట్ లేదు అన్నప్పుడు, గెలవాలని లేనప్పుడు నీ బదులు వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పింది. విష్ణుప్రియ ఉండి నేను ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి, నేను ఏం చేస్తే ఎట్లుంటుంది అనేది అంతా కూడా అంటే నేను ఇట్లుండి ఇది కాబట్టి నేను ఇట్లనే పైకి వచ్చిన, రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే బాగా చేయాలి, కాబట్టి నేను అప్పుడు రెడీగా లేను అని చెప్పింది. మరి ఎప్పుడు రెడీ ఉంటావు, నువ్వు 15 వారాలే గెలవాలంటే, చీఫ్కి ట్రై కూడా చేయట్లేదు నువ్వు అని అంటే, నేను విన్ అవ్వడానికి ట్రై చేస్తా అని చెప్పలేదు. అండ్ నేను డాక్టర్ అవ్వాలంటే ఎంబీబీఎస్ చదవకుండా డాక్టర్ కాలేను కదా, నేను అందుకే ఎంబీబీఎస్ చదివిన తర్వాత డాక్టర్ అవ్వాలి అని అనుకుంటున్నా అన్నది. అంటే మరి అదే ఎంబీబీఎస్లో ఎప్పుడు జాయిన్ అవుతావు, జాయిన్గా ఫస్ట్ ఎంబీబీఎస్లో జాయిన్ కావాలంటే టాస్క్లు ఆడాలి అన్న సింత అన్నట్టు, గేమ్స్ ఉంటాయి, కాంపిటీషన్ ఉంటుంది, తెలుసుకోవాలి అన్నట్టుగా చెప్తే విష్ణుప్రియ కంప్లీట్గా ఫుల్ ఆఫ్ ట్విస్ట్లతోటి ఈ సీజన్ నడుస్తుంది, ఈ సీజన్ తెలుసుకోవడమే కష్టమవుతుంది అంటే, అన్ని సీజన్లు ఇంతనే ఉంటాయి అన్నది నైని పవన్, అన్ని సీజన్లు ఇట్లనే ఉంటాయి, నా స్ట్రెంత్ నాకు తెలుసుకోవడానికి కొంచెం టైం పట్టింది, ఇప్పుడిప్పుడే నాకు తెలిసింది అన్నట్టు చెప్పింది. నైని పవన్ నుండి ఓకే నీ ఇష్టం, నీకన్నా 10 times చీఫ్ కావాలన్న కోరికతోటి చాలామంది ఉన్నారు, అట్లాంటి వాళ్ళు ఉండి నీలాగా ఆపర్చునిటీ అవసరం లేదు అనుకునే వాళ్ళకి ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పింది. విష్ణుప్రియ ఉండి నేను రెడీగా ఉన్నప్పుడు ఇక ఓకే నామినేషన్ అయిపోయింది అక్కడికి. ఆ తర్వాత నైని పవన్ సీతను నామినేట్ చేసింది. అయితే మీరు చీఫ్గా ఉన్నప్పుడు నామినేషన్ చేయడం ఎందుకు, ప్రతిసారి మీరే నామినేట్ చేస్తారు, మళ్ళీ మీరే ఎడతారు వెళ్ళిపోతా అంటే అది కరెక్ట్ కాదు కదా, మీరు ఎందుకు నామినేట్ చేస్తారు ఒకటి. అండ్ చీఫ్గా ఉన్నప్పుడు లోగా ఉన్నారు మీరు, అసలు గేమ్స్ ఆడలేదు, వేరే వాళ్ళని పంపించడానికి బాగుంది, అంతకు మించి మీరు ఆడడానికి ప్రయత్నం చేయలేరు 2. అండ్ మీ వెల్కమింగ్ నాకు నచ్చలేదు, మీరు అంత పెద్ద ప్లజెంట్గా తీసుకోలేదు అంటే సీత ఒక్కొక్క దానికి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేసిందబ్బా, అండ్ ఒక హగ్ ఇచ్చింది, అంత గమ్మత్ జరిగింది ఇదంతా. ఇది పర్సనాలిటీ షో అని నేను నమ్ముతా, టాస్క్ల షో కాదు, అందుకే నేను టాస్క్ల మీద పెద్ద ఫోకస్ ఏం చేయాలని అనుకోలేదు. అండ్ ఇంకోటి నేను చీఫ్ని కాబట్టి ఆపర్చునిటీ వేరే వాళ్ళకి ఇద్దామని చెప్పి ఇచ్చిన. అండ్ నేను ఇంకొక సిచ్యువేషన్లో కూడా నేను నా బదులుగా వేరే వాళ్ళకి ఆఫర్ ఇచ్చి నేను పక్క తప్పుకోవాల్సిన సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందంటే, నేను నామినేషన్లో లేకపోవడం అంటే క్రై బేబీ అని 2-3 సార్లు అన్నది. అంటే ఓకే మీకు అట్లా అనిపించిందా, ఓకే ఫైన్, నేను కొంత ఎమోషన్ అనేది ఒకటి ఉంటుంది, అంటే ఎమోషన్ అంటే ఓన్లీ ఏడిపే కాదు కదా అని చెప్పి నైని పవన్. సో వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం కొసురుకున్నారు. అయితే ఓవరాల్గా అయితే నైని పవన్ బాగానే పాయింట్ పెట్టింది ఇక్కడ సీత దగ్గర. ఓకే ఫుడ్ యష్మి ఎవరు చేయరు, మనకి ధైర్యం చేయరు. ఇక్కడ ఫుడ్ తింటున్నారు, ఇక్కడ యష్మి అంటుంది ఎవ్వరు కూడా ధైర్యం చేయరా, అసలు మనీని నామినేట్ చేసి ఆ ధైర్యం రిస్క్ ఎవరు తీసుకోరు అని చెప్పి అనుకుంటారు. ఇక్కడ సీత అంటది డీకోడ్ చేయండి, ప్రతి పాయింట్ డీకోడ్ చేయండి, అక్కడ వాళ్ళు ఎందుకు అట్లా చెప్తున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలని చెప్పి సీత చెప్తుంది. పృథ్వీ అండి డీకోడ్ చేసి మనం యాక్ట్ చేయడం అయితే రాలేదు కదా, కష్టం కదా, మణికంఠని ఎన్నిసార్లు మోటివేట్ చేసినా తను నన్ను ఒక్కసారి కూడా చేయలేదు. ఓకే యష్మి ఇక్కడ ఏమంటుందంటే మణికంఠ నేను ఎన్నోసార్లు మోటివేట్ చేసిన, తను ఒక్కసారి నన్ను మోటివేట్ చేసినా నేను లో ఉన్నప్పుడు చేయడు అనే పాయింట్ మాట్లాడింది. ఈ పాయింట్కి సిమిలర్గా మనకు అక్కడ నామినేషన్లో పాయింట్ ఉంటుంది. యష్మి ఏడుస్తున్నప్పుడు నేను ఎందుకు దగ్గర పోలేదంటే సింపతి వస్తుంది, ఆ సింపతి అట్లాంటి ట్యాగులు నాకే ఉన్నాయి, అవే పోవాలి అనుకుంటున్నా అన్నట్టు చెప్పింది. సో ఇక్కడ హరితేజ మనం వచ్చి తనని హీరో చేసినట్టుగా అందరినీ నామినేట్ చేసి తను ఎందుకు అందరూ నామినేట్ చేశారు కాబట్టి తను ఎందుకు నామినేట్ చేస్తున్నారు అని అడిగినట్టు, తనకి అట్లా పెయిన్ ఇస్తున్నారు ఎందుకు అని చెప్పి చెప్తున్నట్టు అట్లున్నది. అయినా ఇవన్నీ పాయింట్ వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, ఏంటి హింట్లు ఇస్తున్నాం అని చెప్పి మళ్ళీ అనుకుంటారు. వీళ్ళందరూ మనని టచ్ చేస్తారు సూపర్. మరి వీళ్ళందరూ ఏంటంటే మనతో ఫైట్ చేసి ఏం పోటర్ అవుతుందని బయటకు అయిపోయింది. ఇక్కడ మెహబూబ్ ఉండి ఎవరం కూడా సపోర్ట్ చేయట్లేదు, చూసింది తింటే మాకు ఏదైతే కనబడదో అదే మేము అనుకుంటాం కదా, బయట నుంచి వెళ్ళి చూసింది మీరు ఇక్కడ లోపల చూడలేదు అంటే మాకు ఏది కనబడదో దాన్ని డిసైడ్ చేస్తాం, జనాలు కూడా అదే కదా కనబడ్డది, వాళ్ళకి మనం ఇస్తున్న హింట్ అర్థమవుతలేదు, అక్కడ కూడా చేసింది కూడా అక్కడ చేసింది మీరే కదా కనబడుతుంది, దానికంటే ముందు వెనకది జనాలకు తెలియదు, ముందు వెనకది పట్టించుకోరు, ఆ సిచ్యువేషన్లో జరిగిందే చూస్తారు అని చెప్పి ఒక పాయింట్ చెప్పిండు. ఆ తర్వాత మెహబూబ్ వచ్చి సీతను నామినేట్ చేసిండు.
లిటరల్లీ మెహబూబ్ 2 రీజన్లు కూడా చెత్త రీజన్స్ అనిపించినాయి నాకు. ఒకటి, సీత నామినేట్ చేసి జెన్యూన్గా అందరి దగ్గరికి పోయి నేను టైం స్పెండ్ చేద్దాం అనుకున్నా, నీ దగ్గర నుంచి ఆ సేమ్ ఎనర్జీ రాలేదు కాబట్టి నామినేట్ చేస్తున్నాడు. ఇది చిల్లర పంచాయతీ. ఏంటంటే ఐ కాంటాక్ట్ లేదు, మనం మాట్లాడలేదు కాబట్టి నామినేషన్ అట్లాంటిది అన్నట్టు. సో ఇక కొద్దిసేపు డిస్కషన్ జరిగినాయి దీని మీద. నాతో మాట్లాడడానికి మీరు వచ్చిర్రా, ఎప్పుడొచ్చిర్రు అన్నట్టుగా అడిగితే నేను వచ్చిన, కానీ మాట్లాడడానికి అని కాదు, క్యాజువల్గా వచ్చిన, అందరితో మాట్లాడినట్టే మాట్లాడినా, కానీ నువ్వు నీ దగ్గర నుంచి వెల్కమింగ్గా రాలేదు అని చెప్పింది. అండ్ నేను కూడా నెక్స్ట్ వీక్ మీరు ఇట్లా అన్నీ నామినేట్ చేస్తారు కదా, నేను నెక్స్ట్ వీక్ మీతోటి సేమ్ రీజన్ ఇచ్చి నామినేట్ చేస్తాను, ఎందుకంటే మీరు నన్ను మాట్లాడదామని ట్రై చేసిన నేను మీరు మాట్లాడదని చెప్పి నేను నామినేట్ చేస్తాను, ఓకేనంటే ఓకే డోంట్ కేర్, నేను భయపడినా అన్నాడు. ఆ తర్వాత మెహబూబ్ వచ్చి యష్మిన్ నామినేట్ చేసిండు, వెల్కమింగ్ రాలేదు, సేమ్ యాక్సెప్ట్ చేయట్లేదు అని ఒక పాయింట్. అండ్ కన్సర్న్ మిల్క్ ప్యాకెట్ల గురించి కూడా మీరు మా గురించి కన్సర్న్ తీసుకోలేదంటే మా చీఫ్ కన్సర్న్ తీసుకుంటాను నేను కదా అని చెప్పింది. అంతే, అయిపోయింది చూస్తూ. మీరు మాట్లాడడానికి రావాలని కూడా మాట్లాడవచ్చండి, నేను కూడా మాట్లాడితే నేను వెరీ టాకటివ్ గర్ల్ అని కూడా యష్మి చెప్పింది. ఆ తర్వాత మెగా చీఫ్ టక్కన ఇన్వాల్వ్ అయ్యి, నేను మెహబూబ్ చెప్తే నేను ఇచ్చినట్టుగా అనుకుంటారని ముందే చెప్తున్నా, మేము ఆల్రెడీ ఫిక్స్ అయినా 2 ప్యాకెట్లు ఇద్దామని, ఆల్రెడీ ఇంతకుముందు నిఖిలు సీత వాళ్ళు ఉన్నప్పుడే ఫిక్స్ అయినాము, మేము 2 ప్యాకెట్లు ఇస్తున్నాం, అది మెహబూబ్ దిల్సే చెప్పినందుకు కాదు, మేమే ఇస్తున్నాం, దిల్సే ఇస్తున్నాం అన్నట్టు చెప్పిండు అన్నట్టు. టేస్టీ తేజ వచ్చిండయా, ఇక్కడ నుంచి గూస్ బంప్స్ మూమెంట్స్. టేస్టీ తేజ ప్రతి ఒక్కరిని నామినేట్ చేస్తే నేను 8 మందిని పొద్దున్న లేచి డ్యాన్స్ చేయాలి, డాన్సులు చేస్తలేరు, మా సీజన్లో అందరం డ్యాన్స్ చేసినాం, నాకు డ్యాన్స్ రాదు, అయినా కానీ చేస్తలేనా, ఇట్లా అందరూ డ్యాన్స్ చేయాలి అని చెప్పిండు. అందరూ ఓకే అని చెప్పి ఓకేనా అని చెప్పిండు. ఆ తర్వాత సీతను నామినేట్ చేసి ప్రతి పాయింట్ అద్భుతంగా పెట్టిండబ్బా, ఎంత బాగా గమనించింది అనిపించింది బయట ఉండి. అన్ఫిట్ తీసేయాలి అని ఒక డిస్కషన్ జరిగింది. ఆ టైంలో మీ క్లాన్ నుంచి వెళ్ళి నువ్వు నాగమణి గంటను తీసేసినావు, కానీ దానికంటే ముందు డిస్కషన్స్లో నువ్వే తీసేసుకుంటా అని చెప్పినావు, సెల్ఫ్గా నువ్వు వెళ్ళిపోతా అని చెప్పినావు. ఆ తర్వాత బిగ్ బాస్ మీరు ఎందుకు తీసేస్తున్నారు, వీళ్ళ వల్ల మనం ఓడిపోతాము అనుకున్న వాళ్ళని తీసేసి వాళ్ళని ఎందుకు తీసేస్తున్నారో కారణాలు చెప్పండి అనగానే నువ్వు నాగమణి గంట పేరు చెప్పినావు. అసలు నీ క్లారిటీ ఆఫ్ థాట్ లేదు, క్లారిటీ ఆఫ్ థింక్ మిస్ అయింది అని చెప్పి నేను నామినేట్ చేస్తున్నాను. 2వ పాయింట్, సీత ఇక్కడనే క్లారిటీ ఇచ్చింది, అప్పటిదాకా కారణాలు అడగలేదు ఎవరిని కూడా తీసేయడానికి, సడన్ కారణాలు అడిగేసరికి మేము కన్ఫ్యూజ్ అయినాం అని చెప్పింది. సెకండ్ పాయింట్ వచ్చేసి బ్యాలెన్స్ గేమ్లో నైనికను పంపాలి, ఒక చీఫ్గా నైనికను పంపాలి, నైనికను పంపకుండా నువ్వు నాగమణి గంటను పంపినావు, ఎందుకంటే ఆమె డాన్సరు బ్యాలెన్స్ చేయగలుగుతుంది కాబట్టి పంపాలి, ఇక్కడ మిస్టేక్ చేసిన చీఫ్గా ఫెయిల్ అయినా అని చెప్పిండు. తర్వాత టేస్టీ తేజ, సీత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంది, ఏదో ఒకటి చేసుకుంది. ఆ తర్వాత టేస్టీ తేజ నాగమణి కంట నామినేట్ చేసి నాగమణి కంట బ్రో అనగానే క్లాస్ అని కొట్టగానే ఇట్ట చూసిండు మణికంట, ఇది మారదా, నా చుట్టూ దురద లెక్క చేరుతుంది అన్నట్టుగా. ఓకే, అయితే ఇక్కడ డైరెక్ట్గా ఫస్ట్ ఏమన్నా, ఇక్కడ ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చేతులు ఎత్తండి అని అంటే ఎవరు ఎత్తుతారు, అందరికీ ప్రాబ్లం ఉంటుంది కదా. టక్కన ఎవ్రీవన్ హ్యాజ్ ఎ ప్రాబ్లం, ప్రతి ఒక్కరికి ప్రాబ్లం ఉంది. గౌతమ్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రోహిణికి కాలు డ్యామేజ్డ్, కాలు ఇంజ్యూర్డ్, తనకి ప్రాబ్లం ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నేను కూడా నాకు చాలా దారుణమైన సమస్యలు ఉన్నాయి, అయినా కానీ అందరికీ సమస్యలు ఉన్నాయి అయ్యా. ఒక్కసారి నీ ప్రాబ్లం చెప్తే అయ్యో పాపం అంటారు, 2సారి చెప్తే పాపం అంటారు, 3సారి చెప్తే పాపం ఫీల్ అవుతున్నాడులే అంటారు, 4సారి చెప్తే ఏంద్రా ఇది పద్దాకల ఒక్కడే చెప్పిందే చెప్తాడు అని చెప్పి ఫీల్ అవుతారు అని అంటే ఎస్ అవును అన్నాడు. ఆ తర్వాత ఎందుకు పద్దాకలు చెప్తా ఉంటావు, అవసరమా, యు ఆర్ ఎ గుడ్ గేమర్, అకార్డింగ్ టు యు ఆర్ ఎ గుడ్ గేమర్ అని చెప్పి ఇక్కడ చూడు, నీకు తెలియకుండా జరుగుతుంది, నువ్వు అట్లా ఎమోషనల్ అవుతున్నావు, సీరియస్లీ అట్లా అవుతున్నావు అంటే సీరియస్లీ యూ హ్యావ్ టు చేంజ్ ఇట్, లేదా నీకు తెలిసే కావాలనే చేస్తున్నావు అని అంటే కనుక సీరియస్లీ యు ఆర్ ఎ గుడ్ గేమర్ అన్నాడు. అంటే నీ ఏడుపు నీకు తెలియకుండా వస్తుందంటే దాన్ని ఆపుకోవాలి, మార్చుకోవాలి. నీ ఏడుపు నీకు తెలిసే వస్తుందంటే నువ్వు పెద్ద తోపు గేమర్ అంతే అని చెప్పాడు. నాకు తెలిసి సగం అనుకోకుండా వస్తుంది, సగం కావాలని వస్తుంది, కావాలనే ప్లాన్ చేస్తూ ఉంటాడు అప్పుడప్పుడు సిచ్యువేషన్ చూసి. నాగమణి గంట నుండి రియలైజ్ అయినా కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నా, ఓకేనా అని చెప్పిండు. సెకండ్ పాయింట్ అని చెప్పి మీ బెస్ట్ ఫ్రెండ్ సీత అని చెప్పారు కదా, అంతకంటే ముందు రోజు అంటే ఫస్ట్ ఇట్లా ఎత్తుకోలేదు, ఫుడ్ కోసం లోపల ఉన్నప్పుడు మీరు ఎవరిని అంటే బిగ్ బాస్ అడిగినప్పుడు మీకు ఎవరు ఇష్టం అంటే ఎవరి పేరు చెప్పారు అంటే నబీల్ అండ్ విష్ణుప్రియ పేరు చెప్పారు. మరి సీత పేరు ఎందుకు చెప్పలేదు అంటే సీత నాకు అంత క్లోజ్ ఫ్రెండ్ కాదు అనగానే, అంతకంటే ముందు రోజు అది నాకు ఇష్టం, అది నా క్లోజ్ ఫ్రెండ్ అని చెప్పినావు, నువ్వే నా ఫ్రెండ్ కాబట్టి నువ్వే నాకు సపోర్ట్ చేయాలని చెప్పి పోయినావు కదా, అదేమంటారు అని అంటే అది పోయింది, నాకు అది తగ్గిపోయింది మెల్లిమెల్లిగా అన్నాడు. మెల్లిమెల్లిగా తగ్గిపోవడం ఏంది, అంతకంటే ముందు రోజు జరిగిన టాస్క్ ఆ తర్వాత జరిగిన టాస్క్కి మారిపోయిందా మొత్తం అని చెప్పన్నాడు. ఒకటే రోజు కదా గ్యాప్ జరిగింది, అక్కడ పెద్ద గ్యాప్ లేదు కదా అంటే మారిపోయింది, తగ్గిపోయిందని చెప్పింది. అట్లా ఉంటుంది అన్నట్టు. ఇది
రీసైక్లింగ్ బిన్ నుంచి ట్రాష్ చక్కని కొట్టగానే డిలీట్ అయిపోతుంది కదా పర్మనెంట్గా. ఆ టైప్లో డిలీట్ చేసిన అన్నట్టు ఫ్రెండ్షిప్ని. ఆ తర్వాత నాకు అంత ఫ్రెండ్ కాదు అని అంటున్నావు, మరి ఎంబటే సీత అందుకుంది, అంత ఫ్రెండ్ కాదా మరి ఎందుకు నాకు నువ్వు ఫీల్ అయినా, నేను ఆడిపించుకోకపోతే బాగా ఫీల్ అయినావు కదా, నువ్వు ఫ్రెండ్ కాబట్టి తీసుకోవా అని చెప్పి అట్లాంటివి అన్నావు కదా అంటే తగ్గిపోయింది నాకు. ఎన్ని డేస్ అయిందయ్యా, ఒక్కరోజుకే ఎట్లా తగ్గిపోయింది అని చెప్పాను. టేస్టీ తేజ ఉండి మళ్ళీ పృథ్వీ యష్మి వీళ్ళిద్దరిది టాపిక్ తీసుకొచ్చి, పృథ్వీ నాది కాకుండా ఎవరిది ఉన్నా వాళ్ళకి ఇచ్చేసేయి, యష్మికి కూడా ఇచ్చేసేయి, యష్మిది ఉంటే యష్మికి ఇచ్చే అని ఇవన్నీ చెప్పిండా. లోపలికి పోయి నువ్వు యష్మిది ఎందుకు తీసుకురాలేదు, పృథ్వీ ఎందుకు తీసుకొచ్చినావు అంటే ఆ మదర్ సెంటిమెంట్ అన్నాడు. మదర్ సెంటిమెంట్ అని చెప్పకు, నాకు అలా లేదు, నాగమణికంటే అలా లేదు, అమ్మ అని తెచ్చినా అని చెప్పకు. నువ్వెన్ని చెప్పినా గర్జే అనిపిస్తుంది ఖచ్చితంగా, ఎందుకంటే నువ్వు కావాలని ఆ అమ్మాయి నీకు తీసుకురాలేదు కాబట్టి నువ్వు ఆ అమ్మాయి తీసుకురాలేదు అని అనిపిస్తే అంటే నాకు అట్లాంటి ఏముండే అన్నాడు. అంటే ఎన్ని చెప్పినా మనుషులం, మనం మనసులో ఉంటుంది బ్రో, మనం మనుషులం బ్రో అని చెప్పాడు. లేదు నాకు లేదు అన్నాడు. అంటే అయితే నువ్వు మనిషివి కాదా, మనసులో అయితే ఉంటుంది బ్రో, ఖచ్చితంగా ఫీలింగ్ ఉంటుంది అని చెప్పాడు. ఆ తర్వాత నాగమణికంట నేను తర్వాత యష్మి దగ్గరికి పోయి ఓదారుద్దాం అనుకున్నా, కానీ అది ఒక సింపతి యాంగిల్లోకి పోతుందని చెప్పి ఆగినా అన్నాడు. అనగానే ఎట్లా అవుతావు బ్రో, నిజంగా నీకు అనిపిస్తే పోయి చేస్తావు కదా, నీకు ప్లాన్స్ ఏం లేకపోతే. అది దట్స్ వై యు ఆర్ ఎ గేమర్, ఆలోచించి వెళ్తే ఏమవుతుంది అని అనుకుని స్టెప్ వేస్తున్నావు కాబట్టి నువ్వు గేమర్. మనం మామూలుగా మనసులో డైరెక్ట్గా వెళ్ళిపోతాం, అవన్నీ ఆలోచించాం అని చెప్పాడు. ఆ తర్వాత నాగమణికి అంటుండే నాకున్న ట్యాక్స్ పోవాలి కదా, ప్యూర్గా మంచి లైఫ్ని లీడ్ చేయాలి కదంటే యు ఆర్ లివింగ్ ఏ గ్రేట్ లైఫ్. నీ లైఫ్ ఏదైతుందో ఇక్కడ చూసినా బయట చూసినా ఇక్కడ చెప్పిన దానికన్నా మంచిగా ఉంది, చూసి వచ్చినాం కాబట్టి ఇక్కడ చెప్తున్నా అని అన్నాడు. అంటే ఒక క్లారిటీ ఇచ్చిన అన్నట్టు, అర్థం చేసుకున్నంత అంతే. ఆ తర్వాత ఆ అమ్మాయి కంటిన్యూగా నేను నామినేట్ చేస్తుంటే నాకే కొట్టాలనిపించింది, మనుషులం బ్రో మనం, అనిపించిద్ది వీఆర్ హ్యూమన్స్ అని అన్నాడు. అంటే మీరు అనిపించింది వచ్చి కాకపోతే వేరే అట్లా మాట్లాడేసిన. ఆ తర్వాత నాకే అనిపించింది ఫుడ్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది అని, అందుకే చెప్తున్నా నువ్వు ఆమె ఫుడ్ తీసుకొచ్చి ఉంటే బాగుండేది, తీసుకురాకపోతే పోయిందేం లేదు, అయిపోయింది. ఆ విధంగా పెట్టుకున్న వ్యక్తి ఏ మనిషి పోయినా అట్లా అని చెప్పి ఇక్కడికి డిస్కషన్స్ క్లోజ్ అయినాయి. రేపు మళ్ళీ నామినేషన్ ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది. నాకైతే ఈ ఎపిసోడ్ బాగా నచ్చింది, అండ్ ఎస్పెషల్లీ టేస్టీ తేజ నామినేషన్స్ ఖతర్నాక్ అనిపించినాయి, పాయింట్ మీద ఉన్నాయి. ఓకే, మీకు ఎవరు నామినేషన్స్ నచ్చినా కింద కామెంట్ చేయరు. అండ్ గంగవ్వ నామినేషన్స్ ఎదురు చూస్తారా, గంగ ఎవరెవరు నామినేట్ చేసింది అనుకుంటారు, చూసారా లైవ్? చూస్తే ఒకసారి కింద కామెంట్ చేయరు, గంగవ్వ ఎవరెవరిని నామినేట్ చేసింది. ఉంటా, టేక్ ఇట్, టాటా, బై బై, నమస్తే. వాయిస్ ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ దొరికిందని అనుకుంటున్నాను. ఉంటా.